16వ శతాబ్దిలో సూఫీ మతం ద్వారా హిందూ దేశంలో ఏకేశ్వరోపాసన బయలుదేరింది. అంతకుముందు చాలామంది దేవతలను ఆరాధించేవారు అని రాశారు. చాలామంది దేవతలను ఆరాధించడం బైబిల్లో నిషేధింపబడింది కనుక అటువంటి అక్కడ నిషేధింపబడిన పని వీళ్ళు హిందువులు చేస్తున్నారు, వీళ్ళు అనాగరకులు, ఇది కేవలం సూఫీ మతం ద్వారా కలిగింది అని చెప్పారు. రాశారు, వాళ్ళ పుస్తకాలు చదువుతున్నారు, పిల్లలు స్కూళ్ళల్లో చదివాళ్ళు అదే చదువుతున్నారు. కానీ చూడండి ఈ మంత్రాల్లో ఏముంది, హిరణ్య గర్భ సంవర్తతాగ్రే భూతస్య జాతపతిరేకాసీత్. మొట్టమొదట ఈ బ్రహ్మాండంలో ఉండేటువంటి బ్రహ్మాండంలో మొట్టమొదట ఆవిర్భవించిన వాడు హిరణ్య గర్భుడు. ఆయన తర్వాత బయలుదేరేటువంటి జగత్ ప్రాణులందరికీ కూడా ఆయనే అధిపతి అయి ఉన్నాడు. ఆయన భూమిని స్వర్గాన్ని కూడా ఆయన వహించాడు. ఆయన వహించడం ఏమిటి, వీడు భూమి ఆకర్షణ చేత ఉంటుంది అని అంటున్నారు. మరి సైన్స్ అలా చెప్తే వేదం ఇలా చెప్పడం ఏమిటి? ఇక్కడ ప్రశ్న ఉంది ఏంటంటే, ఒక మనిషి ముఖం చాలా కళగా ఉంది అంటారు. ముఖం కళగా ఉంది అంటే ఎప్పుడు కళగా ఉంటుంది? లోపల జీవ చైతన్యం ఉంటే కళగా ఉంటుంది. లోపల జీవ చైతన్యం లేకపోతే కళావిహీనం అయిపోతుంది. పోయిందండి, జీవకళ పోయిందండి అంటారు. కనుక ఈ హిరణ్య గర్భుడు ఆయన ఈ భూమిలో అలాగే ఆ స్వర్గంలో తాను అంతర్యామిగా ఉండి ఆయన సకల బుద్ధి సమష్టి అని చెప్తుంది వేదాంతం. హిరణ్య గర్భుడు అంటే సకల బుద్ధి సమష్టికి అధిష్టాన దేవత అన్నమాట. కనుక ఆయన లోపల ఉంటే భూమి ఉండగలుగుతుంది, స్వర్గం వహించగలుగుతుంది, లేకపోతే వహించలేదు. కనుక ఎవరు ధరిస్తున్నారు భూమిని స్వర్గాన్ని? ఆయనే ధరిస్తున్నాడు. సదాధార పృథివీంద్యా ముతేమాం కస్మై దేవాయ హవిషా విధేమ. కనుక ఆయనకు మేము హవిస్సుతో పరిచర్య చేస్తున్నాం, ఆఘార హోమం చేస్తున్నాము అని. ఇక్కడ ఆప్రియ హోమాలు ఉంటాయి. ఈ ప్రయాజుల తర్వాత చేసేటువంటి ఆప్రియ హోమాల్లో ఇది ఈ శృత్యమాఘార అయితే అని చెప్పని ఆ ఆఘారానికి చెప్పేటువంటి మంత్రం. కనుక దీని ద్వారా ఏం తెలుస్తుంది, మన చరిత్రలో అబద్ధాలు ఉన్నాయి, నిజం లేవు అని తెలుస్తుంది భారతదేశ చరిత్ర. ఎందుకని వేదంలోనే ఈశ్వరుడు ఒకడు ఏకేశ్వరోపాసన ఉంది అన్నానికి ఈ మంత్రం ఒకానొక ఆధారం అవుతోంది. యప్రాణతో నిమిషతో మహితైకైద్రాజ జగతో బభువ య ఈశే అస్య ద్విపదశ్చతుష్పద కస్మై దేవాయ హవిషా విధేమ. మామూలు ప్రభువులైతే ఏదో ఏ మానవులనో పాలన చేయగలుగుతారు. కానీ హిరణ్య గర్భుడనేటువంటి ప్రభు ఎటువంటి వాడైనా ఈ ప్రాణంతో కూడినటువంటి జీవులందరినీ కూడా ఆయనే ధరిస్తున్నాడు. అంతేకాదు కన్నులతో చూచే ప్రాణులందరినీ కూడా ఆయనే ధరిస్తూ ఉన్నాడు. ఎప్రాణతో నిమిషతో మహిత్వైక. ఆయన యొక్క మహిమ ఎటువంటిదంటే మహిమన తన మహిమ చేత ఆ విధంగా చేస్తున్నాడు. ఆయన వీటన్నిటికీ ప్రభువు అయి ఉన్నాడు, రాజయ్య ఉన్నాడు. ఇక్కడ అంశం గమనించాలి. మా ప్రిన్సిపాల్ నాతో అన్నాడు, ఈ భారతదేశం ఏనాడు ఒక దేశంగా లేదండి, ఇంగ్లీష్ వాళ్ళు పాలించడం వల్ల ఒక దేశమైంది. దీంట్లో ఎలా అంటాడో అనుకున్నాను. అన్నమాట భారతదేశ చరిత్రలో ఉంది, ఇంగ్లీష్ వాళ్ళు పాలించడం వల్ల ఒక దేశమైంది అని. దీని సమాధానం ఎవరు చెప్తారు? వేదమే చెప్తోంది. మొట్టమొదటి ప్రభు ఎవరయ్యా? హిరణ్య గర్భుడే ప్రభు. హిరణ్య గర్భుడి నుండి మరీచి పుట్టాడు, మరీచి నుండి వివస్వంతుడు పుట్టాడు, వివస్వంతు నుండి వైవస్వత మనువు పుట్టాడు. ఈ వైవస్వత మనువుకి శ్రాద్ధ దేవుడు అని పేరు. ఆయన భారతదేశంలో ఆయన పరిపాలన చేశాడు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేశాడు? ఆయన గంగ పుట్టిన చోటు నుండి దక్షిణ సముద్రం వరకు పరిపాలన చేశాడు. ఎక్కడుంది ఈ మాట? బ్రహ్మాండ పురాణంలో ఉన్నది. ఆయన ఈ ప్రజలందరినీ కూడా తిండికి లోటు లేకుండా భరించాడు. తిండికి లోటు లేకుండా ఎలా భరించగలిగాడు ప్రజలందరినీ కూడా? ఆ శ్రాద్ధదేవుడు అంటే వ్యవసాయం ప్రారంభించాడు. ఆయన కాలంలో వ్యవసాయం ప్రారంభమైతే నాగలికి అధిష్టాన దేవత ఎవరు? ఇంద్రుడు నాగలికి అధిష్టాన దేవత. మరి కర్మకరులు ఎవరు? మరుత్తులు కర్మకరులు. ఇది వేదంలో ఉంది. అంటే మనకు వ్యవసాయం ఎప్పుడు ప్రారంభమైంది? వైవస్వత మనువు కాలం నుంచి ప్రారంభమైంది, శ్రాద్ధదేవుని కాలం నుంచి ప్రారంభమైంది. అప్పుడు ప్రజలకు ఎవరికీ తిండికి లోటు లేదు. ప్రజలకు అందరికీ తిండికి లోటు లేకుండా ఆయన భరించాడు కనుక ఆయనకి భరతుడు అని పేరు.
భరతుని చేత పాలింపబడింది కనుక ఈ దేశానికి భారతవర్షము అని పేరు. భారతవర్షంలో ఈ జనం ఉంటున్నారు కనుక ఈ జనానీకానికి భారతులు అని పేరు. మామూలుగా ఇప్పుడు హిందువులు అంటున్నాం. అసలు వీళ్ళ పేరేమిటి? వీళ్ళకి ముందు ఉన్న పేరేమిటి? భారతులు అని వీళ్ళ పేరు. ఈ దేశానికి పేరేమిటి? భారతవర్షము అని పేరు. ఇప్పుడు భారత్ అని పెట్టారు, ఇప్పుడు కొత్తగా పెట్టింది కాదు. మీకు దీనికి ముందు వీళ్ళు ఇండియా అని పిలిచేవాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు. దానికి ఆ ఇండియా అనేది హిందూ పదం యొక్క వికృతి అని అంటారు. ఈ హిందూ పదం కంటే ముందర ఏమున్నది? భారతవర్షం ఉంది. అప్పటి నుంచి ఇది ఒక దేశంగా ఉన్నది. ఈ వైవస్వతమనం అంటే ఎప్పటివాడు? శ్రాద్ధదేవుడు ఎప్పటివాడు? శ్రీరామచంద్రుడికి 34వ తరం వాడు. శ్రీరామచంద్రుడికి పూర్వం 34వ తరం వాడు. అప్పటి నుంచి ఇది ఒక దేశంగా ఉన్నది. అప్పటి నుంచి ఈ దేశానికి భారతవర్షము అని పేరుంది. అంతేకాదు ఇక్కడుండే ప్రజలకు భారతులు అని పేరుంది. ఈ దేశానికి భారత్ అనే పేరు ఎలా వచ్చింది? ఎవరినైనా అడగండి, ఏం చెప్తారు? ఏదో చెప్తారు. దుష్యంతుని కొడుకు వలన భారతదేశం అని పేరు వచ్చిందని కొందరు అంటారు. అబద్ధం అది నిజం కాదు. ఎందుకని? గ్రంథంలో ఉన్నది, బ్రహ్మాండ పురాణంలో ఉన్నది. ఈ దేశానికి భారతవర్షం అనే పేరు భరతుడి వలన వచ్చింది. భరతుడు అంటే ఎవరు? శ్రాద్ధదేవుడు. శ్రాద్ధదేవుడు అంటే రామచంద్రుడికి 34వ తరం పూర్వమైనటువంటి వాడు. ఇది భారతదేశ చరిత్ర. అది ఎక్కడి నుంచి ప్రారంభం? మనకి వేదం నుంచి ఉన్నది. చూసారా ఎంత విశిష్టమైన అంశమో. ఏమండి? ప్రాణతో నిమిషతో మహిత్వైకయుద్రాజు. ఆయన మొదటి రాజు. ఆయన హిరణ్యగర్భుడు మొదటి రాజు. హిరణ్యగర్భుడు తర్వాత మా దేశాన్ని పాలించిన వాడు వైవస్వతమును శ్రాద్ధదేవుడు అనేటువంటి ఆయన. మహిత్వైకయుద్రాజ జగతో బభువ య ఈశే అస్య ద్వ్యపదశ్చతుష్పద. అయితే ఈ హిరణ్యగర్భుడు మామూలుగా మానవుల్ని మాత్రమే కాదు పాలిస్తాడు, మానవుల్ని పాలించాడు. 2 పాదాలు కలిగిన మానవుల్ని పాలించాడు. 4 పాదాలు కలిగినటువంటి పశువుల్ని కూడా పాలించాడు ఆయన. అన్ని జీవరాశిని పాలించాడు ఆయన. ద్విపదశ్చతుష్పద కస్మై దేవాయ హవిషా విధేమ. అటువంటి ఆ ప్రజాపతికి ఈ ఆహార హోమం, ఆప్రీ హోమం చేస్తున్నాము అని చెప్పారు. ఆప్రీ హోమంతో పరిచర్య చేస్తున్నాము అన్నారు. అండి య ఆత్మదా బలదాయస్య విశ్వ ఉపాసతే ప్రసిసంజస్య దేవా యస్య ఛాయామృతంజస్య మృత్యు కస్మై దేవాయ హవిషా విధేమ. ఆయన జీవరూపంలో లోపల ఉన్నాడు. మన అందరి లోపల జీవరూపంలో ఆయన ఆత్మదాహ, జీవాత్మ రూపంలో ఆయన ఉన్నాడు. అంతేకాదు బలదాహ, బలాన్ని ప్రసాదిస్తున్నాడు ఆయన. ఏమండి? అంతేకాదు ఆయన యొక్క ఆజ్ఞను అందరూ పాటిస్తారు. ఆయన ఆజ్ఞ ఎవరో అతిక్రమించలేరు. ప్రసి సంజస్య దేవా, దేవతలు కూడా ఆయన యొక్క ఆజ్ఞాన్ని పాటిస్తారు. ఆజ్ఞను పాటించడం మాత్రమే కాదు, ఈ సకల ప్రాణులకు కూడా మేలు కలిగించేదేమిటి? ప్రసి సంజస్య ఛాయా అమృతం, అమృతత్వం. ఇందాక అమృతత్వాన్ని గురించి చెప్పారు. ఈ అమృతత్వం ఏమిటి? ఆయన యొక్క నీడండి. ఈ హిరణ్యగర్భుడనేటువంటి ఆ మొట్టమొదటి ప్రభువు ఎవరైతే ఉన్నారో ఆయన నీడే అమృతము. నీడ మాత్రమే అమృతం కాదు, మరణం కూడా ఆయన యొక్క నీడే. అంటే మరణము, జీవనము, అమృతత్వం ఆయన అధీనంలో ఉంటాయి. ఆ ప్రభువు యొక్క అధీనంలో ఉంటాయి, ఆయన వశపడి ఉంటాయి. ఆయన అనుగ్రహం కలిగినట్లయితే అమృతుడవుతాడు, ఆయన యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే అమృతుడవుతాడు. మరి ఆయన అనుగ్రహం లేకపోతే మరణాన్ని పొందుతాడు. యస్య ఛాయామృతం యస్య ఛాయామృతం కస్మై దేవ ఆత్మదా బలదాయస్య విశ్వ ఉపాసతే ప్రసి సంజస్య దేవా యస్య ఛాయామృతం యస్య మృత్యు కస్మై దేవాయ హవిషా విదేవ యస్యేమే హిమవంతో మహిత్వా యస్య సముద్రం రసయా సహాహు యస్యేమా ప్రదిశో యస్య బాహు కస్మై దేవాయ హవిషా విధేమ. హిమవంతము మొదలైనటువంటి పర్వతాలు నాయే. ఈ పర్వతాలని ఆయన యొక్క మహిమ చేతనే ఉంటున్నాయి, మహిమ చేతనే ధరించబడుతున్నాయి. ఈ పర్వతాలు తమంతట తాము ఉండటం లేదు. ఇదంతా మట్టి కదండి. ఈ మట్టి అంతా గడ్డకట్టి ఏ విధంగా ఇలా నిలబడుతుంది? లోపల ఆయన ఉన్నందువల్లనే నిలబడుతోంది. ఆయన హిమవంతం మొదలైనటువంటి పర్వతాలని కూడా ఆయన శాసిస్తున్నాడు. యస్యేమే హిమవంతో మహిత్వా. అంతేకాదు ఈ భూమి కానీ సముద్రం కానీ ఇవన్నీ ఆయన చేతనే ధరించబడుతున్నాయి. యస్యేమే హిమవంతో మహిత్వా యస్య సముద్రం రసయా సహాహు యస్యేమా ప్రదిశ. ఈ మొత్తం ఈ దిక్కులు ఉన్నాయి మనకి. ప్రకృష్టమైన తూర్పు మొదలైనటువంటి దిక్కులు, ఆగ్నేయం మొదలైనటువంటి విదిక్కులు ఉన్నాయి. ఇవన్నీ ఆయన చేతనే ధరింపబడుతున్నాయి. అంతేకాదు
ధర్మాధర్మములు ఆయన యొక్క బాహువులు. యస్యేమా ప్రదిశో యస్య బాహు కస్మై దేవాయ హవిషా విధేమ. ధర్మాధర్మాలు ఆయన యొక్క బాహువులు కనుక ధర్మాన్ని మనం పాటించినట్లయితే హిరణ్య గర్భుని చేత మనం రక్షింపబడతాం. ధర్మాన్ని పాటించకపోతే హిరణ్య గర్భుని చేత శిక్షింపబడతాం. కనుక ధర్మాన్ని మనం పాటించాలి, అధర్మాన్ని పాటించకూడదు, అధర్మాన్ని ఆచరించకూడదు. యస్యేమా ప్రదిశో యస్య బాహు కస్మై దేవాయ హవిషా విధేమ. యం క్రందసి అవసాతస్థ బానే అభ్యేక్షేతాం మనసారే యజమానే. ఈ రోదసి రోదసి ఉన్నదే రోదస్సు ఎటువంటిది అంటే ఇది అవసాతస్థ బానే రక్షణ కోసం అని చెప్పి ఆయన కోసం చూస్తూ ఉంటుంది. రక్షణ దీనికి ఎవరు చేస్తారు? ఆయనే రక్షణ చేయగలరు. అవసాతస్థ బానే అభ్యేక్షేతాం రక్షణ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అంతేకాదు మనస అరేజమాని అవి చాలా అభివృద్ధిని పొందుతుంటాయి. స్వర్గము ఈ భూమి అంతరిక్షము ఇవేం చేస్తుంటాయి? భూమి స్వర్గము ఇవేం చేస్తుంటాయి? ఇవి ఆయన రక్షణ కోసం ఎదురు చూస్తుంటాయి, ప్రకాశిస్తూ ఉంటాయి. యస్యేమా అవసాతస్థ బానే అభ్యేక్షేతాం మనసారజమాని యస్త్రాధిసోర ఉదితో ఉవ్యతి. సాక్షాత్తు ఉదయ విషయంలో సూర్యుడు కూడా ఆయన రకరకాల గమనాలు చేస్తాటండి. చూడండి ఎంత విశేషమో. మనం సూర్యుని యొక్క గతిని జాగ్రత్తగా చూస్తున్నాం అనుకోండి. ఆయన ఉత్తరాయణంలో ఓ మూల ప్రారంభిస్తాడు ఆయన గమనం, దక్షిణాయనంలో ఇంకో మూల ప్రారంభిస్తాడు. ఏ రోజుకు ఆ రోజు మెల్లమెల్లగా ఇలా జరుగుతూ ఉన్నట్టు ఉంటాడు. ఇన్ని రకాల గమనాలు ఆయన చేస్తున్నాడంటే దేన్ని బట్టి చేస్తున్నాడు అంటే ఇదంతా కూడా ఆయన ప్రభావమే, ఆ హిరణ్య గర్భుని యొక్క ప్రభావం అనే చేస్తున్నాడు. యత్రాదిశో రౌదితో ఉవ్యేతి కస్మై దేవాయ హవిషా విధేమ. ఏమండి ఆపో జన్మహతి ఏ నద్యౌ రుగ్రా పృథ్వీచ దుడే ఏ నసువస్థ భితింగే నాగొక్క. ఏమండోయ్ స్వర్గం చాలా ఉగ్రమైందిటండి. ఎందుకని పుణ్యం చేసిన వాళ్ళని మాత్రమే స్వర్గానికి రాణిస్తారు. ఆ విధంగా ఏర్పాటు ఆయన చేశాడు. ఏ నద్యౌ రుగ్రా పృథ్వీచ దృఢే. అంతేకాదు ఆ స్వర్గాన్ని ఈ భూమిని కూడా దృఢంగా ఆయనే ఉంచాడు. ఆయన వలన ఈ స్వర్గం భూమి దృఢంగా ఉంటున్నాయి, లేకపోతే ఇవి దృఢంగా ఉండవు. దృఢంగా ఉండకపోతే ఏమవుతుంది? భూమి మెత్తగా పొడిగా ప్రిదిలిపోతే ఏముంది? దీనిపై జీవరాశి ఎలా ఉండగలుగుతుంది? ఉండలేదు. ఏ నద్యౌ రుగ్రా పృథ్వీచ దృఢే ఏన సువస్థ భితంగేన నాక. కనుక ఎవరైతే పుణ్యాత్మలో వాళ్ళు మాత్రమే స్వర్గానికి వెళ్ళేలా ఆయన ఏర్పాటు చేశాడు. అంతేకాదు ఎవరికైతే జ్ఞానం కలిగిందో వాళ్ళు మాత్రమే మోక్షాన్ని పొందే విధంగా ఆయన ఏర్పాటు చేశాడు. ఈ వ్యవస్థ అంతా కూడా ఆయన చేసినటువంటిది, ఆ ప్రజాపతి చేసినటువంటి వ్యవస్థ అన్నమాట. కనుక మనం మోక్షం పొందాలి అంటే జ్ఞానాన్ని పొందాలి, స్వర్గానికి వెళ్ళాలి అంటే పుణ్యం చేయాలి. ఎందుకంటే వ్యవస్థ ఆ విధంగా ఆయన ఏర్పాటు చేశాడు కనుక. ఏ నద్యౌ రుగ్రా పృథ్వీచ దృఢే ఏన సువస్థ భితంగేన నాక యో అంతరిక్షే రజసో విమాన. అంతేకాదు ఈ అంతరిక్షంలో యక్షులు రాక్షసులు మొదలైనటువంటి వాళ్ళని ఉండేలా ఏర్పాటు చేశాడు. మనకి కనబట్టలేదు యక్షరాక్షసాదులు కనబడడానికి కూడా మనకు మంత్రాలు కొన్ని ఉన్నాయి. ఆ మంత్రాలతో సాధన చేస్తే యక్షరాక్షసాదులు కనబడతారు అని చెప్తారు. రెండో యక్షరాక్షసాదులే కాదండి, మామూలుగా భగవంతునికి రూపం లేదు అని పొద్దున్న చెప్పారు. రూపం లేదు కానీ మాయతో కూడి ఉన్న భగవానుడికి రూపం ఉంది. మాయతో కూడి ఉన్న భగవానుడిని మనం కళలో చూడవచ్చు. కళలో చూడడానికి కొన్ని మంత్ర సాధనలు ఉన్నాయి. ఆ సాధన చేసిన వానికి భగవానుడు కళలో కనబడతాడు. చూసారా, ప్రపంచంలో మరో మతానికి అవకాశం లేదు. మిగిలిన మతాల వాళ్ళు కేవలం నిరూపమైన రూపం లేని భగవంతుడినే భావన చేస్తారు. కనుక వాళ్ళు భగవంతుడిని చూసే అవకాశం లేదు. ఇది ఒక పెద్ద సమస్య. శ్రద్ధతో సాధన చేస్తే తప్ప భగవంతునికి అనుగ్రహం కలగదు. శ్రద్ధ కలగాలి అంటే విశ్వాసం కలగాలి, ఇది అనుభవం కలగాలి. అనుభవం వస్తే తప్ప శ్రద్ధ కలగదు, శ్రద్ధ వస్తే తప్ప అనుభవం కలగదు. ఈ స్థితిలో శ్రద్ధతో సాధన చేయడం అనేది ఎలా శక్యమవుతుంది అంటే మనదేని సంప్రదాయంలో సాధన చేసినటువంటి వాళ్లకు భగవానుడు కనబడే అవకాశం ఉంది. భగవానుడు చూశారు మన వాళ్ళు కొందరు. పోతన్న గారు రామచంద్రమూర్తిని చూశాడు. తిక్కన్న గారు కళలో
వెంకటేశ్వర స్వామిని చూశాడు. కృష్ణదేవరాయలు కలలో వెంకటేశ్వర స్వామిని చూశాడు. ఇలా భగవానుడిని చూడడానికి సాధనాలు మనకు ఉన్నాయి. ఒక మంత్రంతో సాధన చేస్తే కలలో దేవుడు కనపడతాడు. ఒకళ్ళు కాదు, అప్పకవి అనేటువంటి ఆయన విష్ణుమూర్తిని కలలో చూశాడు. ఏమండి, ఒక మంత్రంతో సాధన చేస్తే ఇలలో మనం ఇలా చూస్తుంటే ఎదురుగుండా భగవానుడు కూడా కనపడతాడు. అలా కనబడితే ఏమవుతుంది? కనబడిన వాళ్లకు, వీళ్ళని అనుసరించిన వాళ్ళకి కూడా విశ్వాసం కలుగుతుంది. కనుక భగవానుడికి రూపం ఉంది, రూపం లేకుండా ఉన్నది. రూపంతో కూడిన భగవానుడు మాయతో కూడినవాడు. రూపం లేనటువంటి రూపం నిర్గుణ బ్రహ్మస్వరూపం. కనుక ఇక్కడ ఏమని చెప్తున్నారు? ఏ నద్యౌ రుగ్రా పృథ్వీజదుడే ఏన శుభస్థభితంగేన నాక యో అంతరిక్షే రజసో విమాన. అంతరిక్షంలో రజోగుణ ప్రధానమైనటువంటి యక్షులు, రాక్షసులు మొదలైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ అక్కడ నిర్మాణం చేసిన వాడు ఎవరు? ఆయనే భగవంతుడు, ఆయనే హిరణ్య గర్భుడు. రజసో విమానస్తస్మై దేవాయ హవిషా విధేమ ఆపో హజన్మ హతీర్ విశ్వం. ఈ గొప్పదైనటువంటి జలం ఉన్నదే, ఒకప్పుడు ఈ జలమే మొట్టమొదటి ఉన్నది. అపయేవ ససర్జాదు తాసు వీర్యమవాసృజతని మొట్టమొదటి జలాన్ని సృష్టించారు. సృష్టిస్తే దాని లోపల భగవాన్ తన వీర్యాన్ని ఏర్పాటు చేస్తే తదండం అభవద్దయము, అది బంగారు గుడ్డైంది. అంటే అది ప్రపంచ రూపాన్ని ధరించిందనమాట. దాని మధ్యలో ఉన్నవాడు హిరణ్య గర్భుడు. కనుక అటువంటి ఆ జలానికి అటువంటి శక్తిని ఎవరు ప్రసాదించాడు? అది కూడా ఆయనే ప్రసాదించాడు. ఏమండి, ఆపో హజన్మ అతీర్ విశ్వం ఆ ఎందక్షం దధానా జనయంతి రగ్నం. అంతేకాదండి, ఇప్పుడు మన వాళ్ళు సోమయాజులు గారు ఉన్నారు. సోమయాజులు గారు అగ్నిలో హోమం చేస్తున్నారు. అటువంటి ఆ సోమయాజులు గారిని ఎవరు తయారు చేశాడు? అంటే ఆ జలదేవతలు సృష్టించాయి. జలదేవతల ద్వారా వాళ్ళు ఏర్పడ్డారు. అటువంటి జలదేవతలకు ఆ శక్తి ఎలా వచ్చింది? భగవాను నుంచే వచ్చింది. అండి అంతేకాదు, సముద్రంలో బడబాగ్ని ఉన్నది. మామూలుగా బయట నిప్పుంటే నీళ్లు పోస్తే నిప్పు కాస్త ఆరిపోతుంది. కానీ బడబాగ్ని సముద్రంలో ఉన్నది. ఇలా నిప్పులో నుంచి, నీటిలో నుంచి నిప్పు వచ్చేలా ఆ శక్తి ఎలా వచ్చింది? భగవానుడు ఏర్పాటు చేస్తే వచ్చింది. ఆపో జన్మ హతీర్ విశ్వం మా ఎంద ఛందదానా జనయంతి రగ్నిం తతో దేవానా నిరవర్తత సురేఖ కస్మై దేవాయ విచావి. అంతేకాదండి, ఆయన దేవతలకు కూడా ప్రాణాన్ని ఆయనే సృష్టించాడు. అటువంటి హిరణ్య గర్భుని గురించి ఈ సూక్తంలో చెప్పడం జరిగింది. మహానుభావులారా, పొద్దున్న వారు అన్నారు, ఐహికమైనటువంటి ప్రయోజనాలని కలిగించేటువంటి సాధనాలు ఏమున్నాయి అని చెప్పని. మనకి చాలా ఉన్నాయి. వేద విధానాలు అని గ్రంథాలు ఉన్నాయి. వేద విధానాలు ఋగ్వేదంలో, ఋగ్వేద ప్రారంభంలోనే ఋగ్విధానము అని గ్రంథం ఉంది. ఋగ్విధానంలో ఋగ్వేద మంత్రాలు ఏ విధంగా మనకు ఐహికమైన ప్రయోజనాలని కలిగిస్తాయో వాటి గురించి రాశారు. ఏమండి, అలాగే వేద విధానాలు, యజుర్వేద విధానం, ఋగ్వేద విధానం, సామవేద విధానం, అథర్వవేద విధానం ఉన్నది. దాంట్లో మంత్రాలు ఏ మంత్రాన్ని ఏ ప్రయోజనం కోసం వాడుకోవాలి అని కూడా చెప్పారు. వాటి ద్వారా మనకి లౌకికమైన ప్రయోజనాలు కూడా నెరవేరుతాయి. మనకు ధర్మం, అర్థం, కామం, మోక్షం 4 పురుషార్థాలు ఉన్నాయి. 4 రకాల పురుషార్థాలని సాధించడానికి మనకి వేద మంత్రాలు ఉపయోగపడతాయి. కనుక ఐహిక ప్రయోజనాలను కూడా వేద మంత్రాలు సాధించగలుగుతాయి. వేద విధానాల ద్వారా తెలుస్తాయి. అంతేకాదు, సాయణాచార్యులు వారు చెప్తారు, రుద్రకల్పము అని ఉంది, నేను రాశాను అంటారు. రుద్రకల్ప నమ్మకంలో రాశారు. ఈ రుద్రకల్పంలో ఏమన్నది? ఏ మంత్రాన్ని ఏ విధంగా సాధన చేస్తే ఏ ప్రయోజనం నెరవేరుతుంది అనే విషయం ఉన్నది. కనుక ఆ రుద్రకల్పంలో ఉండేటువంటి, ఆ రుద్రంలో ఉండేటువంటి మంత్రాల్ని చెప్పబడిన పద్ధతిలో సాధన చేస్తే అవి వ్యాపారాల్ని మనకు సాధించడానికి ఉపయోగపడతాయి. సాధన చెయ్యాలి. సాధన చేయాలి అంటే కొంచెం నియమనిష్టలతో, ఆహార విహార నియమాలతో ముందర సాధకుడు ఉండాలి. అంతని ముందర అతను చెప్పినటువంటి ఆ జప అనుష్ఠానం చేయాలి. ఆ తర్వాత ప్రయోజనాన్ని సాధించాలి. ఏమండి, కనుక ఇంతేకాదు, మరి మనకు యజుర్వేదంలోనే 2వ అష్టంలో ఎన్నో రకాల ఇష్టులు చెప్పారు, కామ్యేష్టులు. ఆ కామ్యేష్టులు చేస్తే ఈ సోమయాజులు గారు ఆదానం చేసినటువంటి వాళ్ళు, లేకపోతే సోమయాగం చేసినటువంటి వాళ్ళు ఆ ఇష్టులు చేసినట్లయితే ఆ ఇష్టుల ద్వారా కూడా కావలసిన ప్రయోజనాన్ని సాధించవచ్చు. ఇది సాధించడానికి కొన్ని నియమనిష్టలు పాటించాలి. వ్యక్తి కాస్త అనుష్ఠానం ఉండాలి. మంత్రాలను ఎక్కువ ఆవృత్తి చేసుకోవాలి. ఆ విధంగా అక్కడ చెప్పబడిన పద్ధతిలో చేస్తే ప్రయోజనం నెరవేరుతుంది. చూడండి,
ఒక ఒక మంత్రంతో పద్మాలతో హోమం చేసినట్లయితే సామ్రాజ్యం వస్తుంది అని ఉంది. సామ్రాజ్యమే వస్తుంది అంటే ఇక రాందేవుడు చెప్పండి. కానీ మన మంత్రాలు ఉన్నాయి, సాధనలు ఉన్నాయి, విధానాలు ఉన్నాయి. చేసేవాళ్ళు ఉండాలి, చేయించేవాళ్ళు ఉండాలి. చేయించేవాళ్ళు ఉంటే, చేసేవాళ్ళు ఉంటే ఆ ప్రయోజనాలు నెరవేరుతాయి అని చెప్పి మనం చెప్పవచ్చు. తస్మై శ్రీ గురవే నమః. వాగీశాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తన్నమామి గజాననం. ప్రత్యక్ష దైవముగా జనాలంతా పూజింపబడిన పరమాచార్యులు ఒక సంకల్పాన్ని పూర్ణంగా పూర్తి చేసిన వారు ఈ జనార్దనానంద సరస్వతి స్వామి. అంటే విద్యారణ్య భాష్యం చదివేవాళ్ళు చాలా పూర్వంలో ఉన్నవారు, అయితే అది చాలా ప్రచారంలో తీసుకురావాలి అని పరమాచార్యుల వారు ప్రయత్నం చేస్తున్నప్పుడు దీనికి పూర్ణ సహాయం మన పూర్వాశ్రమంలో లక్ష్మణావధాని అని చెప్పబడిన మహనీయులైన అతను ఇప్పుడు జనార్దనానంద సరస్వతిగా ఉండి సర్వవ్యాప్తంగా అయ్యారు. అటువంటి మహనీయులు ఒక స్మారక సభ రజతోత్సవముగా ఇప్పుడు చేయబడుతుంది. వేదాన్ని అభివృద్ధి చేసి దాని మీద అందరూ వేదార్థం కూడా తెలుసుకోవాలి అని చాలా ప్రయత్నం చేస్తున్నారు. అది భగవంతుడి దయ వల్ల బాగా జరుగుతుంది. అది నేను కూడా స్వామిల వారు దగ్గర పరీక్ష ఇచ్చి కంచి మఠంలో జరుగుతున్న పరీక్షలో నేను పూర్ణంగా అతని దగ్గరే పరీక్ష ఇచ్చిన. అతను ఒక పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందిన. అది ఒకటి చాలా ముఖ్యమైన ఇది. ఇటువంటి సమయంలో నాకు అనుగ్రహం చేయడానికి వాళ్ళు పిలిచినట్లు ఉంది. చాలా హార్దంగా చెప్తున్న మాట. అదే ఇప్పుడు ప్రస్తుతంలో ఉన్న విషయం, ఆరుణకేతుక చయనంలో సూర్యుడు ఒక మహిమ, ఋతుకాల పరివృత్తి, అది దాని గురించి కొద్దిగా నాకు తెలిసినట్లు తెలుగు భాషలో, అంతే అందరూ తెలుగు భాషలో చెప్పారు కాబట్టి ఇప్పుడు నేను కూడా తెలుగు భాషలో కొంచెం చెప్తున్నా. రుద్రో నారాయణశ్చైవ మేధో యశ్చైవ పిత్రియః ఏతదారణ్యకం సర్వం నావ్రతి శ్రోతుమర్హతి. నా అవ్రతి శ్రోతుమర్హతి. రుద్రో నారాయణశ్చైవ, శ్రీరుద్రము, నారాయణ అంటే నారాయణ సూక్తం, ఉత్తర నారాయణం అంటాము. పురుష సూక్తం కూడా దాంట్లో పడినదే. నారాయణ యశ్చైవ మేధో యశ్చైవ పిత్రియః, పితృమేధ ప్రశ్నః. ఏతదారణ్యకం సర్వం, ఏతత్ ఆరణ్యకం ఇది నామ్నా యత్ వ్యవహ్రియతే, ఇది చెప్పబడుతుందో అది కూడా నావ్రతి శ్రోతుమర్హతి. అందుకోసమే అరణ్యే ధీయీత అని మన వాక్యంలో చివరికి ఉన్నది. అరణ్యాధ్యేయత్వం దేనికి అంటే చెప్పేవాళ్ళు నియమంతో ఉన్నా కూడా వినేవాళ్ళు నియమంతో ఉండాలి. అది నగరంలో ఉండదు. అరణ్యం అంటే అరణ్యంలో వ్రతంతోనే ఉన్నవాళ్ళు ఉంటారు. అందువల్ల అక్కడ చెప్పవలసిన మంత్రాలు అని అర్థం చేశారు. అటువంటి మంత్రం ముందు బోధాయన వినియోగం ఒకటి ఉంది. ఏతేన ఆరుణకేతుకో వ్యాఖ్యాతః యావన్మంత్రం అభీష్టకాః. ఏతేన ఆరుణకేతుకో వ్యాఖ్యాతః. ఆరుణకేతుకం అంటే ఏతేన అన్నప్పుడు ముందు సావిత్రం, నాచికేతం,
చాతుర్హోత్రియం వైశ్వసృజం అని 4 చయనాలు చెప్పబడినది. దానితో ఇది కూడా వ్యాఖ్యానం చేయబడినట్లే అని అంటున్నారు. అందులో ఏం విశేషాలు? యావన్ మంత్రం అభీష్టక, ఇది ఒకటి విశేషం. మిగతా చోట్ల మృదిష్టక ఉపదానం, ఇక్కడ అభీష్టక జలంతోనే ఉపదానం చేసేది అని. యావన్ మంత్రం అభీష్టకా లోకం ప్రణాశ్చ స్వయమాతృణాశ్చ అపయేవ. లోకం ప్రణా స్వయమాతృణ, అది కూడా దానికి ఇష్టకాన్ని తీసుకోకుండా ఈ జలంలోనే ఇష్టకతో భావించి ఉపదానం చేయాలి అని అన్నారు. అదొకటి. ఇంకొక విశేషం ఏమంటే ఉత్తర వేద్యావపనకాలే తూష్ణీం జానుదగ్నం ఖాత్వా, జానుదగ్నం తూష్ణీం ఖాత్వా అన్యత్ర మృదం నివపతి. ఇక్కడి నుంచి మట్టి తీసి బయట పడేయాల్సింది, అన్యత్ర పెట్టాలి. మన ఉత్తరవేది నిర్మాణం చేసినట్లు బయట నుంచి ఇక్కడ పడేయడం లేదు. ఖననం చేసి ఆ దువ్వలోనే అలాగే అట్టే పెట్టి ధ్రువాసి అని చెప్పేసేయాలి. దానితో ఉత్తరవేది నిర్మాణం. అందులో అభీష్టక. మన అనుష్ఠానంలో ఎట్లా ఉంది తెలీదు. మన అగ్నిం ప్రణీయోపసమాధాయ తమభిత ఏత అభీష్టక ఉపదధాతి అని వేదవాక్యం ఉంది. అయితే అనుష్ఠానం చేసేవాళ్ళు ఇష్టకోపధానానంతరం అగ్ని ప్రణయనం చేస్తారని వినాను. ఆరుణకేతుక చయనంలో ఇష్టకోపధానం చేసిన తర్వాత అగ్ని ప్రణయనం చేసినట్లు వినాను. అయితే వేదవాక్యం మాత్రం ముందే అగ్ని ప్రణయనం చేసి చుట్టూ అగ్ని ఉపధానం అభీష్టక ఉపధానం చేయాలి అని అనిపిస్తుంది. దేనికి అంటే అందులో నీళ్లు ఉంటే అగ్ని రావడానికి భయపడతారు. అందువల్ల ముందే అగ్నిని పెట్టేసి చుట్టూ నీళ్లు పెట్టేస్తే అగ్ని అక్కడి నుంచి పోరు అని వేదానికి అభిప్రాయం. అది వేదవాక్యం ఉన్నది, అది ఒక సమాచారం. యాజ్ఞికులు యాజ్ఞికులు చేస్తున్నదే ప్రమాణం దానికి. అందులో సాకంజానాగం సప్తథమాహురేకజం షడుద్యమార్షయో దేవజా ఇతి తేషామిష్టాని విహితాని ధామసః స్థాత్రేరేజంతే వికృతాని రూపసః. సాకంజానామితి ఏకాదశ పురస్తాత్. పురస్తాత్ పూర్వభాగే ఏకాదశభిః మంత్రైః అభీష్టకాః ఉపధేయాః. అంటే 11 మంత్రంతో ఈ అభీష్టక పెట్టాలి. చేతిలో నీళ్లు తీసుకొని హస్తగ్రాభం అని అంటారు. హస్తేన పరిగృహ్య తత్ర స్థాపనీయం అని అర్థం. సాకంజానాం సప్తథ ఆహు ఏకజం. సాకంజానాం తోడు పుట్టిన, ఇందులో సప్తథం 7వ రశ్మి, సూర్యుడు ఒక రశ్మి ఉందే, ఇది 7వ రశ్మి ఉందే, అది ముఖ్యం. సప్తథమాహు ఏకజం, అదే 7వ రశ్మియే ముఖ్యం అని తెలుస్తుంది. సాకంజానాం, సాకం జానాం అంటే తోడు పుట్టిన వాళ్ళతో అని అర్థం. సహజానాం మధ్యే సప్తథం సప్తతమః రశ్మి పూర్వోక్తం సప్తమం రశ్మిం ఏకజం ఆహు రశ్మయః పూర్వం ఏక ఏవ ఉత్పన్నః ఇత్యభిజ్ఞాః కథయంతి. ఏక ఏవ రశ్మిః ఉత్పన్నః అంటే ఒకటే రశ్మి. ముందు సూర్యుడు వచ్చేటప్పుడు ఏం చేస్తున్నారంటే తన సూర్యో మరీచి మాదత్తే అని ఉన్నది. సర్వస్మాత్ భువనాదధి మరీచిం సూర్య ఆదత్తే అంటే మరీచి ద్వారా, రశ్మి ద్వారా ఈ సారాన్ని అంతా అతను తీసుకొని మనకు అనుగ్రహం చేయడానికే ఉంటున్నారు. అందువల్ల
ఏకరశ్మియే ప్రధానం. అందువల్ల ఇప్పుడు షడుద్యమాః ఋషయో దేవజా ఇతి. షట్ ఉద్యమాః. ఉద్యమం అంటే మన ఇది చెప్తున్నామే శిక్యం. ఆ శిక్యంలాగా ఉద్యమాః ఒక్క రశ్మి 6 రశ్మిని తీసుకోవస్తుంది, పైకి తీసుకోవస్తుందిట. షడుద్యమాః ఋషయః దేవజా ఇతి. ఆదిత్యాతే జాతాః సర్వే రశ్మయః. తేషాం ఇష్టాని విహితాని ధామశః. తేషాం ఇష్టాని విహితాని. తేషాం రశ్మీనాం ధామశః నిహితాని. ప్రజాపతినా నిహితాని. ప్రజాపతియే వాళ్ళకి తగ్గిన స్థానాన్ని ఇచ్చినారు. ఆ రశ్మికి షణ్ణాం రశ్మీనాం ఇష్టాని అభిప్రేతాని ధామశః స్థానాని విహితాని ప్రజాపతినా. ప్రజాపతియే సర్వశ్రేష్ఠ. ప్రజాపతియే అందరికీ ఆ రశ్మికి ఎక్కడెక్కడ ఎవరు ఉండాలో దానికి తగినట్లు వాళ్ళకి స్థానం కల్పించారు. ఎందుకంటే రశ్మికి ఒక్కొక్కటి ఒక్కొక్క గుణం ఉంటుంది. ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క పరిమాణం. సూర్యరశ్మి పడడం వల్ల ఒక్కొక్క కాలంలో వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు అంటాము. అందులో ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. దానికోసమే ఆ రశ్మి దానికి తగ్గిన స్థానంలో ప్రజాపతి వాళ్ళు పెట్టారు. స్థాత్రే రేజంతే వికృతాని రూపశః. స్థాత్రే జగతః స్థిత్యర్థం. స్థాత్రే జగత్ ప్రతిష్ట కోసమే వికృతాని రూపశః. రూపశః వికృతాని అన్యోన్యం భేదయుక్తాని. ఒక్కొక్క రశ్మికి ఒక్కొక్క కాలంలో తేడా. అందువల్ల సూర్యుడు హిమకాలంలో మనకు శైత్యంగా ప్రసారం చేస్తారు, ఘర్మకాలంలో ఉష్ణంగా ప్రసారం చేస్తారు. అందువల్ల ఒక్కొక్కటికి ఒక స్థానం ప్రజాపతి జగత్స్రష్ట ప్రజాపతియే స్థానం కల్పించారు అని అన్నారు. తర్వాత దీంట్లో శ్రద్ధ పొందడానికి ఒక వాక్యం. కోను మరియా అమిథితః సఖా సఖాయమబ్రవీత్ జహాకో అస్మదీషతే. మర్యాః మనుష్యాః ఇదం ఏకం వచనం బ్రూత ఇది అధ్యాహారం. అంటే ఈ మాటలు ఒకటి చెప్పండి మీరు. ఏ మనుష్యాః, ఈ మాటలు మాత్రం మీరు ఒకటి చెప్పండి అని అంటారు. సఖా సఖాయమబ్రవీత్. సఖా అన్నప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు నమ్మకం ఉండాలి. వీడు వాళ్ళకి సఖా, వాళ్ళు వీళ్ళకి సఖా అన్నప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు విరోధం పెట్టుకోకూడదు. దాన్ని అలా ఉండాలి. అది కాకుండా జహాకో అస్మదీషతే. జహాకహ అంటే వీడు నాకు ద్రోహం చేశాడు అని ఒక్కడు వదిలిపోతే మంచిది చేసిన వాడు కూడా ఏం చేస్తారు, వాడి మీద నమ్మకం పెట్టుకోరు. అలా ఉంటుంది అది లోకంలో. ఒకడు అంతవరకు ఒక స్నేహంతోనే ఉన్నారు. ఆ స్నేహం ఉన్నవాళ్ళు అభిప్రాయ భేదం వల్ల తనకు ద్రోహం చేశారు అని దాన్ని వదిలిపోతున్నారు. జహాకహ అస్మదీషతే. అభిప్రాయ భేదం వచ్చేస్తే విడిపోతారు. అలా ఉండకూడదు. సఖాగా ఉంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు నమ్మకం పెట్టుకోవాలి అని మీరు చెప్పండి. ఏ మర్త్యాహ ఇటువంటి సమాచారం. దాని గురించి ఒక మంత్రం 2 చోట్ల ఉన్నది. మన స్వాధ్యాయ బ్రాహ్మణంలో కూడా ఉంది, ఇక్కడ కూడా ఉన్నది. ఈ కర్మలో నమ్మకం పెట్టుకోవాలి అనేదానికి ఇక్కడ పఠనం. యస్థిత్యాజ సఖివిదగం సఖాయం నతస్య వాచ్యపి భాగో అస్తి
యదీగుం శృణోతి అలకగుం శృణోతి నహి ప్రవేద సుకృతస్య పంథామితి. సఖివిదం సఖాయం యహ తిత్యాజ అంటే సఖివిదం సఖిత్వేన అభిమతం, ఒకరి మీద ఒకరు సఖిత్వేన అభిమతం, ఒకరి మీద పెట్టుకున్నారు. వారు ఏం చేస్తున్నారు, వీడి మీద నమ్మకం పెట్టలేదు, పెట్టి ఏం చేశాడు, బయట వెళ్ళిపోయినాడు. అటువంటి వెళ్ళిపోయిన వాడు గురించి చెప్తుంది. ఒకను నమ్ముకొని స్వాధ్యాయ బ్రాహ్మణంలో వేదమే సఖా అని చెప్పబడింది. వేదాన్ని మీరు నమ్మకంగా పెట్టుకుంటే ఎప్పుడు వదలదు అని అక్కడ ప్రకరణంలో వ్యాఖ్యానం చేశారు. ఇక్కడ సఖా స్పష్టంగా సఖా మీద నమ్మకం తప్పకుండా పెట్టుకోవాలి అనేదానికి ఒకటి. అది పెట్టుకోకుండా ఉంటే ఏమవుతుంది, పెట్టుకోకపోతే ఏమవుతుంది అని అంటే న తస్య వాచ్యపి భాగో అస్తి తస్య దుర్మతే. సఖాత్వేన తెలుసుకోలేనవాడు వాక్కు ఉందే, అతని వాక్కు కూడా నమ్మకం లేదు. న తస్య వాచి అపి భాగో అస్తి, కొద్దిగా అంశంలో కూడా నమ్మకం లేదు. యదీగుం శృణోతి, అతను ముఖంతో ఏదైనా మనం వింటామంటే అది కూడా అలకగుం శృణోతి, అబద్ధమే, అసత్యమే అతను చెప్తున్నట్టు లెక్క. యదీగుం శృణోత్యలకగుం శృణోతి నహి ప్రవేద సుకృతస్య పంథామితి. ఇదంతా వ్యతిరేకంగా చెప్తున్నారు. అలా ఉండకపోతే ఇలా బాధకం వస్తుంది అని చెప్పడం వ్యతిరేకంగా. పుణ్యలోకానికి ఈ కర్మానుష్ఠానం చేసిన పుణ్యం వస్తుంది అని నమ్మకం లేనివాడు చేసిన పుణ్యలోకమే రాదు. అహి ప్రవేద సుకృతస్య పంథ, సుకృతస్య పంథాం నహి ప్రవేద అని సఖా గురించి అందువల్ల ఈ ఆరుణకేతుక చయనం ఉందే, ఆ చయనం చేస్తే మీకు మంచి ఇది స్థానం అంటే మంచి పుణ్యాలు వస్తుంది, చేసిన పనిని చక్కగా చేసినట్లు శాస్త్రీయంగా ఉంటుంది అని నమ్మకంతో అదను చేయాలి అని తాత్పర్య అభిప్రాయం. అది తర్వాత రశ్మి గురించి చెప్పినాం కదా, ఆ రశ్మి ఒక్కొక్క ఇది ఉంది. ఋతురుతునానుద్యమానః విననాదాభిధావః షష్టిశ్చ త్రిగుంశకా వర్గాః శుక్లకృష్ణౌ చ షాష్టికౌ. ఋతుః ఋతునా నుద్యమానః, ఒక ఋతు ఇంకొక ఋతువుని తొలగేస్తుంది. అంటే ఒక ఋతువు వెళ్తే ఇంకొక ఋతు వచ్చేస్తుంది, అనుస్యూతంగా వస్తుంది అని అర్థంలో. నుద్యమానః ప్రేర్యమాణః అంటున్నారు. ఒక ఋతువు పోతే ఇంకొక ఋతు వచ్చేస్తుంది అంటే ప్రేరణ, అది నేను వెళుతున్నాను నువ్వు వెంటనే రావాలి అని. ఋతుః నుద్యమానః ప్రేర్యమాణః విననాదాభిధావః. విననాద విశిష్టం శబ్దం చకార, విననాద అభిధావః. ఆభిముఖ్యేన ధావన్నే విననాద. మనకు ఋతువు ఆభిముఖ్యేన వచ్చేస్తుంది, వెళ్ళేది తెలీదు, రెండో ఋతువు వచ్చేసింది అని తెలుస్తుంది. వచ్చేటప్పుడే ఏమవుతుంది, ఈ వసంత ఋతువు వస్తే ఈ వసంత ఋతువు మనకు పెళ్ళి చేయడానికి మంచి కాలము, యజ్ఞం చేయడానికి వసంతే జ్యోతిషాయ జయత, లేకపోతే వసంతే బ్రాహ్మణముపనయీత అని వాక్యంతో మన ఇంట్లో ఉపనయనాలు జరుగుతుంది, లేకపోతే యజ్ఞాలు జరుగుతుంది అని మాటలో. ఆ మాటలే వసంత ఋతువుకు ముఖ్యమైన ఇది విననాద విశేషమైన శబ్దం. షష్ఠి అటువంటి ఋతువులు ఎలా ఉంటుంది అంటే షష్ఠిశ్చ త్రిగుంశకా వర్గాః. త్రిగుంశకాః అంటే త్రింశన్ ముహూర్త సహిత అని,
30 ముహూర్తాలు ఉంటే అది ఒక రోజు. పగలు రాత్రి, పగలు 15 ముహూర్తాలు, రాత్రి 15 ముహూర్తాలు, అలా అహోరాత్రం అవుతుంది. త్రిగుంశకా వల్గా, అది అలా ప్రకారంగా 60 60 ఒక ముహూర్తం అంటే 30 ముహూర్తాలు వస్తే ఒక రోజు అయిపోతుంది. అలా 60 ముహూర్తాలు పోతే ఒక ఋతు. షష్ఠిశ్చ త్రిగుంశకా వల్గా, అది ఎలా శుక్లకృష్ణౌ చ షాష్టికౌ, 6 ఋతువులు. శుక్లకృష్ణౌ, శుక్లపక్షం సహం, కృష్ణపక్షం సహం అని. రోజులు చూస్తే 15 ముహూర్తాలు పగలు, 15 ముహూర్తాలు రాత్రి. అలాగే ఋతువులు చూస్తే 2 నెల ఒక ఋతు. దానిలో సహం శుక్లపక్షం, సహం కృష్ణపక్షం అని పోతుంది. అలా షష్ఠిశ్చ త్రిగుంశకా వల్గా శుక్లకృష్ణౌ షాష్టికౌ, 60 దినాలు ఉంటుంది. అది శుక్లకృష్ణ స్వరూపంగా ఉంటుంది అని. అందులో ప్రథమ ఋతువు వసంత ఋతువు ఉందే, దాని గురించే చెప్తారు. సారాగ వస్త్రైర్జరదక్ష వసంతో వసుభిః సహ సంవత్సరస్య సవితుః ప్రైషకృత్ ప్రథమ స్మృతః. సారాగ వస్త్రైః, రాగం అంటే ఎర్రది, సారాగం అంటే ఎర్రతో కూడిన వస్త్ర. సారాగ వస్త్రై అంటే వస్త్ర బహువచనం వచ్చింది కాబట్టి అది ఉపలక్షణం. చాలా రంగులో ఉన్న వస్త్రం. అలా ఉన్న ప్రకారముగా వస్త్రై జరదక్ష. వసుభిః ప్రజానాం నివాసైః జరదక్షః. జరే దక్షః. జరదక్షః అంటే జలే జర శబ్దస్య జలం ఇత్యేవ అర్థः. జలం నై జరాన అస్మదాదివత్ జరాత్వం నైవ ఆగతం పరంతు అంటే జలం ఇత్యర్థः. జలదక్షః. ఇతర ఋతువులో ఎలా జలాలు ఉంటుందో అలా ఉండకుండా స్వచ్ఛంగా ఈ వసంత ఋతువులో జలాలు ఉంటుంది. అంటే జరదక్షః. ఈ జల వస్త్రంతో చాలా రంగుతో ఉన్న ఇది ఉంటుంది వస్త్రం. అది అటువంటి ప్రకాశంతో ఈ వసంత ఋతువు ఉంటుంది. జలంలో కూడా కౌశల్యం, మంచి నీళ్లు దొరుకుతుంది, స్వచ్ఛంగా నీళ్లు దొరుకుతుంది. వసంతో వసుభిః సహ. వసంతః, ఈ వసంత ఋతువు వసు నివాసహేతుభిః సహ సంవత్సరస్య సవితుః. సంవత్సరానికి ప్రేరణ చేస్తున్న ప్రైషకృత్ ప్రథమ స్మృతః. ప్రైషకృత్ ప్రైషకృత్ ఆజ్ఞాకారి ప్రథమ ఋతూనాం మధ్యే ప్రథమ ఇది. అంటే ఈ ప్రైషం అంత చేస్తుంది. ఇటువంటి వసంత ఋతువులు ఉన్నదే అది ఏతావాచ ప్రయుజ్యంతే. జనాలు ఇటువంటి అందరికీ అమూగుశ్చ పరిరక్షతః అంటే చాలామంది విశేషాలు మనం పెట్టుకుంటే ఇంటికి చాలామంది వస్తారు, వాళ్ళని ఉపచరణ చేయాలి, వాళ్ళని చక్కగా చూడాలి అని వసంత ఋతువులో జనాలు మాట్లాడతారట. అదే ఏతావాచ ప్రయుజ్యంతే యత్రైతదుపదృశ్యతే. అటువంటి వసంత ఋతువు గురించి ఇక్కడ చెప్పబడింది. ఇది ఇంకా గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, అన్ని ఋతువులు కూడా
లక్షణాలు చాలా చెప్తున్నారు. అటువంటి ఇష్టకారూపమైన ఆరుణకైతుక చయనంలో ఏ అభీష్టకే తద్రూప త్వమసి, ఏ జలమే సర్వమాపో మయం జగత్ అన్నట్లు అన్నీ జలరూపంగా పెట్టి ఇక్కడ చేస్తున్న కర్మ ఉందే ఇది సర్వ జగత్ స్వరూపంగా దీన్ని భావించి మనం ఇక్కడ నాకు తెలిసిన వరకు ఏదో ఒక మాట చెప్పిన, దోషం ఉంటే క్షమించండి, గుణాలు ఉంటే నన్ను అనుగ్రహించండి. నమః పార్వతీపతయే, హర హర మహాదేవ. బ్రహ్మశ్రీ సత్యవాగీశ్వర ఘనపాఠే గారు మా గురువు గారికి సహాధ్యాయులు, సన్నిధానం వారి శిష్యులు. తమిళ ఆనంద సరస్వతి స్వామి సంస్మృతి ట్రస్ట్ వారు రజతోత్సవ సభల్లో మనందరం కూడా సమాసీనులమై ఉన్నాము. బ్రహ్మశ్రీ గుబ్బా లక్ష్మావధానులు గారుగా వారు పూర్వాశ్రమంలో ఉండేవారు. మా నాన్నగారు వారి వద్ద వేదభాష్య అధ్యయనం చేశారు. తర్వాత చాలా విశేషమైనటువంటి వ్యక్తి వారు. నడయాడ దైవంగా కొనియాడబడినటువంటి పరమాచార్య స్వామి వారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని కూడా పొంది ప్రతిగ్రహణ విషయంలో కూడా ఏది చెయ్యాలో ఏది చేయకూడదో ఆ రకంగా జీవించినటువంటి మహామనీషి వారు. కౌత సూర్యనారాయణరావు గారిచే స్థాపింపబడినటువంటి స్వధర్మ స్వరాజ్య సంఘంలో మొట్టమొదటగా సాంగస్వాధ్యాయ భాస్కర స్వీకరించినటువంటి మహనీయులు. అంతేకాకుండా అక్కడ కూడా కొంతకాలం పరీక్షాధికారిగా ఉన్నారు. పాదయాత్ర చేసి అనేక క్షేత్రాల్ని దర్శించినటువంటి మహనీయులు. తర్వాత వారి ప్రోద్బలంతోనే కృష్ణామండల వేద విద్వత్ ప్రవర్తక సభ అనేటటువంటిది కూడా పెట్టడం జరిగింది. ఆ సభ కూడా ఈ మధ్యనే 75వ వార్షికోత్సవం చేసుకున్నది. ఇది కాకుండా అపర మత్స్యావతార మూర్తిలాగా వారు ఎక్కడైతే ఈ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పరీక్షా సంస్థలు లేవో అక్కడ, అంటే రాయలసీమ, ఉత్తరాంధ్ర, తెలంగాణ ఈ 3 చోట్ల కూడా పరీక్షా సంస్థల్ని నెలకొల్పి అక్కడ సర్వతోభిముఖ అభివృద్ధిగా ఉండేటట్లుగా పరీక్షా విధానాన్ని ఏర్పాటు చేసి నడిపిస్తున్నటువంటి మహనీయులు. వారి స్మృత్యర్థంగా ఈరోజు ఇక్కడ ఈ రజతోత్సవ సభ జరుగుతోంది. అనేక మంది పెద్దలు మాట్లాడి ఉన్నారు, అనేక విశేషాలు చెప్పి ఉన్నారు. తర్వాత 1-2 మంత్రాలు మాత్రమే చెప్పి నాకు ఇచ్చిన 7 నిమిషాల లోపే ముగించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి సభకి సవినయంగా తెలియజేసుకుంటున్నాను. కస్మింశ్చిత్ ఐంద్రియ కర్మణి ద్రష్టవ్యం అని చెబుతూ మనకి బ్రాహ్మణంలో పునర్న ఇంద్రో మఘవా దదాతు అని 2 మంత్రములు చెప్పబడ్డాయి. వీటి యొక్క వినియోగం కూడా మనకి లౌకికంగా కనుక చూసుకున్నట్లయితే నష్టద్రవ్య ప్రాప్తికి ఉపయోగపడింది కూడా. అనేక మంది ఈ మంత్రానుష్ఠానాన్ని చేసి ఆ లాభాన్ని పొందినటువంటి వారు కూడా ఉన్నారు. మంత్రార్థం కనుక చూసినట్లయితే పునర్న ఇంద్రో మఘవా దదాతు ధనాని శక్రోధన్య సురాధాః అర్వాచీనం గృణుతాయాచితో మనః సృష్టినో అస్య హవిషో జుషాణః అని ఒక మంత్రం. ఈ మంత్రంలో ఇంద్రుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఓ ఇంద్రః నః దదాతు ధనాని. కథంభూత, ఇంద్రుడు ఎటువంటి వాడు అంటే మఖవా, ధనం కలిగినటువంటి వాడు. ఆయన నాకు ధనమును ఇచ్చుగాక అని. అంతేకాకుండా ఇంకా ఎటువంటి వాడు అంటే శక్రః, శక్తియుక్త. ధనం ఉంటే సరిపోదు, దాన్ని సంరక్షించుకునేటటువంటి శక్తి కూడా ఉండాలి. ధనాన్ని సరిగ్గా వినియోగం కనుక జరగకపోతే ఉత్తమమైనటువంటి ధనానికి వినియోగం మొట్టమొదటి దానం, తర్వాత భోగం, తర్వాత నాశం అని 3 చెప్పారు ధనానికి. కాబట్టి ఉత్తమ పాత్రలను ఎరిగి ఆ రకంగా కనుక ధనాన్ని దానం చేసినట్లయితే అది విశేషంగా దానికి సంపూర్ణ న్యాయం చేకూర్చినటువంటి వాళ్ళం అవుతాము.
తర్వాత ధన్య అన్న ధన దానార్హ, ఆయన ధనం ఉండడమే కాకుండా దాన్ని దానం చేసేటటువంటి అర్హత కూడా, అంటే అటువంటి బుద్ధి కూడా ఉన్నటువంటి వాడు అని. సురాధాహ శోభన అన్నయుక్త, అంటే మంచి అన్నంతో కూడుకున్నటువంటి ఇంద్రుడు. అస్మాభి యాచిత సన్ను, అంటే మా చేత యాచింపబడినటువంటి వాడై, అంటే ఇంద్రుడిని ఉద్దేశించి అనేక చోట్ల అనేక మంది యజమానులు అనేక యాగాలు చేస్తూ ఉంటారు. వాటినన్నిటినీ కూడా సృష్టినో అస్య హవిషోజుషాణ, వాటినన్నిటినీ కూడా శీఘ్రంగా స్వీకరిస్తూ ఆయా యజమానులందరి యొక్క కోరికల్ని కూడా ఆయన తీర్చాలి. అంటే ఆ కోరుకునేటటువంటి వారి యొక్క అభిముఖంగా ఆయన ఉండాలి, అంటే వారి కోరికలన్నింటినీ కూడా తీర్చాలి అని చెప్పి ప్రార్థన చేస్తున్నారు. తర్వాత రెండో మంత్రంలో యానినో జనంధనాని జహర్థశూరమణ్యునా ఇంద్రానువిందనస్తాని అనేన హవిషా పునః అని, హే శూర ఇంద్ర నహ, మా యొక్క ధనాలన్నింటినీ కూడా నీవు అపహరించావు. పరమాత్మ ధనాన్ని ఎందుకు అపహరిస్తాడండి? విహిత జ్ఞానానుష్ఠానాత్ నిందితస్కజ సేవనాత్ అనిగ్రహాచేంద్రియాణం నరః పతనమృచ్చతి అని రెండు విశేషాలు చెప్తారు. చెయ్యమన్న పని చేయకపోవటం, చెయ్యొద్దన్న పని చేయటం, అలాగే ఇంద్రియములను వశంలో ఉంచుకోకపోవటము. ఇట్లా ఈ పాపకర్మలను చేయటం మూలాన మనల్ని హింసించాలి, జినన్ను హింసించాలి అనేటువంటి బుద్ధితో ఆయన పాపయుక్తులమైనటువంటి మనల యొక్క ధనాల్ని మణ్యునా జహర్థ, ఆయన కోపంతో వాటిని తీసుకున్నట్ట. వీటిలంటే మనం చేయవలసినటువంటి కర్మలను కనుక మనం చేసినట్లయితే ఆయన మళ్ళీ మన యొక్క ధనాన్ని మనకి ఇస్తాడు. అనేన హవిషా పునః. ఇప్పుడు ఇక్కడ వీరు ఏ యాగం అయితే చేస్తున్నారో ఆ యాగం ద్వారా మళ్ళీ ఈ హవిస్సులన్నింటినీ కూడా ఆ ఇంద్రుడు స్వీకరించి మనకి రావాల్సినటువంటి ధనాలన్నింటినీ కూడా మరలికి త్వరలో ఇప్పించాలి అని చెప్పి ఈ మంత్రంలో ప్రార్థన చేస్తున్నారు. ఇది నష్టద్రవ్య ప్రాప్తికి చేసుకోవాల్సినటువంటి రెండు మంత్రములు ఇవి. ఇవి ఒకానొక ఇంద్రుని సంబంధించినటువంటి యాగంలో వినియోగంగా చెప్పబడ్డాయి. అటువంటి ఆ ఇంద్రుడు ఈ సభ చేస్తున్నటువంటి వారికి మనకి అందరికీ కూడా సకల ఐశ్వర్యములు ఇచ్చి సంరక్షించుగాక అని ప్రార్థిస్తూ స్వస్తి. బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి దత్తాత్రేయ ఘనపాఠి గారు మాట్లాడతారు. శ్రీ జనార్దనానంద సరస్వతి స్వామి నమః. నేను వీరు నన్ను పిలిచినప్పుడు అంటే వేదభాష్య సదస్సులకి వాటికి వెళ్ళడానికి కొద్దిగా నాకు అధైర్యం అనండి, అనాసక్తి అనండి, ఏదైనా సరే అధైర్యం వల్ల అనాసక్తి అవ్వచ్చు, కొద్దిగా వాటి జోలికి వెళ్ళను. అయితే పిలిచిన ఒక గంట ఆలోచించాను. మాకు విజయవాడ లబ్బిపేట వెంకటేశ్వర స్వామి గుడిలో వేదభాష్య పాఠశాల ప్రారంభించినప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి గుడికి ఉత్తరం వైపు రూమ్లో ఉండేవారు వారు. 15 రోజుల నాడు మా పాఠాలు ప్రారంభమయ్యాక రోజు మాట్లాడుతూ ఉండడం. తర్వాత ఇక్కడ కామినేని హాస్పిటల్లో కూడా వారు అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా ఒకసారి చూడడం తటస్థించింది. సరే వారి అనుగ్రహంతో వచ్చి ఉంటుంది పిలుపు, తప్పకుండా రావాలని వచ్చాను. నేను చెప్పేది అయ్యా సాయినాథ మహర్షి గారు, మీరు ఇందాక పొద్దున్న ఉదయం కరోనా వచ్చినప్పుడు మన వాళ్ళు చేసింది ఏమిటి, ఏం చేయాలి, మన వాళ్ళు ఏం చేశారు అని అడిగారు మీరు ఉదయం. కరోనా వచ్చినప్పుడు నా వరకు నా వంతుగా నేను ఏం చేశానంటే, ఈశ్వరారాధన కంటే గొప్పది లేదు, ఎన్ని మహమ్మారి ఆపదలకైనా ఈశ్వరారాధన వల్ల ఉపశమనం కలుగుతుంది అని చెప్పి ఇంచుమించుగా ఒక 200 మంది చేత ఎవరు రూపాయి ఇవ్వడం లేదు, తీసుకోవడం లేదు, స్వచ్ఛందంగా 200 మంది రోజుకి ఏకాదశ రుద్రం 11 సార్లు చమకానువాకంతో సహితం 11 రోజుల పాటు ఇంచుమించుగా నా వరకు నేను అలా చేశాను. అలాగే ఇంట్లో ఉన్న పిల్లల చేత, ఎందుకంటే పక్క వాళ్ళకి ఇంటికి వెళ్ళే సామర్థ్యం కానీ ధైర్యం కానీ లేదు అప్పట్లో, పక్క వాళ్ళతో మాట్లాడేది. అయితే ఇప్పుడు మనం అక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటంటే, ఇప్పుడు బయోటెక్ వాళ్ళు మనకి ఈ కరోనా టీకా కనిపెట్టారు, మనకి అందరికీ వేశారు. ఆ ప్రయోగశాలకి వెళ్ళినప్పుడు
అందరికీ అక్కడ అర్హత లేదు, వెళ్ళే అర్హత. ఎక్కడ ఏ విషయంలోనైనా సరే ఓ డాక్టర్ ఆపరేషన్ చేస్తుంటే అందరూ వెళ్ళకూడదు అక్కడ, దాంట్లో సుశిక్షితులే వెళ్ళాలి అక్కడికి, ఎక్కడ ఏ రంగంలో చూసినా. కానీ మన వైదిక విధానం దగ్గరికి వచ్చేటప్పటికి అందరికీ లూకువ. నేనెందుకు చదవకూడదు, నేనెందుకు చూడకూడదు, నేను ఈ మంత్రం ఎందుకు చెప్పకూడదు, ఆడవాళ్ళు మగవాళ్ళు ఆ వర్ణం లేదు ఏ వర్ణం లేదు, మనకి సోషల్ మీడియా ఉంటుంది, ఇష్టం వచ్చినట్టు అల్లరి చేసాడు. ఇక్కడ వీళ్ళు ఈ వేదం విషయంలో అడుగుతున్నది అక్కడికి వెళ్ళి అడగలేరు వీళ్ళు. నేను కూడా భారతీయుడినే కదా, ఆ బయోటెక్ దాంట్లోకి నేను వచ్చి చూస్తాను, లేకపోతే పరిశోధనశాలలోకి నేను వచ్చి చూస్తాను, ఆపరేషన్ థియేటర్లోకి నేను వస్తాను అని ఎవరో అడగరు. అక్కడ వేదం దగ్గరికి వచ్చేటప్పటికి అందరికీ లోకు. ఇందాక వారు లక్ష్మీనారాయణ ఘనపాఠి గారు ఈ నష్టద్రవ్య ప్రాప్తికి మనకు ఉపహోమ ప్రకరణంలో 2 మంత్రాలు చెప్పారు వారు. ఆయన యాని ధనాని నహ యాని ధనాని జినన్న జహర్థ శూర మంజున అని వాక్యాలు ఉన్నాయి ఇక్కడ. మంజున అంటే క్రోధం చేత. ఈ నష్టద్రవ్యం ఎప్పుడు అవుతుంది మనకి ఏమన్నా ద్రవ్యం పోతే. ద్రవ్యం ఎందుకు పోతుంది మనకి? ఆ దోషం కూడా మనలోనే ఉందని చెప్పి అక్కడ వేదభాష్యకారుడు విద్యారణ్య స్వామి వారు చెప్పారు. ఆయన మొట్టమొదటి చెప్పారు, విహితస్య అననుష్ఠానాత్ నిందితస్య చ సేవనాత్ అనిగ్రహాచ్చ ఇంద్రియాణం నరఃపతన మృచ్చతి. విహితమైంది చేయకపోయినా అవిహితమైంది చేసినా వీడి ఇంద్రియ నిగ్రహం పోయి పతనానికి దారి తీస్తాడు వాడు అని. ఇప్పుడు ఇంద్రుడిని ప్రార్థిస్తున్నాడు ఈ నష్టద్రవ్యం కోసం. ఆ ప్రాయశ్చిత్తం అయింది, ఒక ఇంద్రయాగం అది. దాంట్లో ఉపహోమ మంత్రాలు అవి పారాయణ చేసుకున్నా చక్కటి ఫలితం వస్తుంది వాటికి. నేను ఒక ఆయన అక్కడ నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు వారికి డిక్కీలో స్కూటర్ డిక్కీలో 5 లక్షల రూపాయలు పెడితే ఎవరో మాట ఇది చేసి తీసుకెళ్ళిపోయారు. అప్పుడు ఏం చేశానంటే వాళ్ళ ఇంట్లో వేద పండితుడు ఉంటే ఆయన చేత ఈ మంత్రాలు చెప్పించి కొంచెం జపం చేసుకోవయ్యా అన్న. వారం రోజుల్లో ఫలించింది అది. అంటే దాని నియమపూర్వం ఉండాలి. ఇప్పుడు కూడా మన దగ్గరకు వచ్చేటప్పుడు మన మతంలో ఇప్పుడు మనకు ఆహితాకులు ఉన్నారు, ఇప్పుడు ఆహితాకులు సదస్సు పెడుతున్నారు. వాళ్ళు ఎంత కష్టపడతారు, వాళ్ళు ఎంత నియమంగా చేస్తే వారికి ఆ ఫలితం వస్తుంది. సాంజావార్శ్చవైదేవాఃప్రాతర్యావార్శ్చాగ్నిహోత్రుడో గృహమాగచ్చంతి తాను ఎన్న తృప్పజేతు ఈ వాక్యాలు ఉన్నాయి. వారు ఈ వాక్యాలకు భయపడి ఎంత కష్టపడి చేస్తారు వాళ్ళు. మీ ఇంట్లో ఎందుకు రాకూడదండి, మేము డబ్బు ఇస్తున్నాం కదా. అక్కడ ఈ డాక్టర్ల దగ్గర మాట్లాడరు మళ్ళీ. మరి సమాజానికి డాక్టర్లు చేస్తున్నట్టు ఎదమండితులు ఏం చేస్తున్నారు కొంతమంది ప్రశ్న వేస్తుంటారు. అందుచేత అందరిలోనూ కూడా విహితమైనటువంటి విషయం ఏమిటి, మనకి అవిహితమైనది ఏమిటి అనేది తెలుసుకుంటే అందరూ కూడా సుఖంగా ఉంటారు. వేదం ద్వారా సమాజానికి చాలా సుఖశాంతులు కలుగుతాయి. ఎవరు చదవాలి, ఎవరు చదవకూడదు అనేది మనకి దాంట్లోనే ఉంది. ఆ నియమం పరిపాలించినంతసేపు పూర్వం మీరు చెప్పారు ఇందాక గణపతి శాస్త్రి గారు వారందరూ కూడా మరి అప్పుడు ఈ నియమాలు పాటించారు. 100కి 90 మంది పాటించారు. ఇప్పుడు ఎవరూ పాటించట్లేదు. ఏమవుతుంది పాటించకపోతే? అందుచేత సర్వులు కూడా జనార్దనానంద సరస్వతి స్వామి దివ్యానుగ్రహంతో సర్వులందరూ కూడా నియమ పరిపాలన చేస్తూ వేద ఫలితాన్ని పొందాలి. ఏ అనుష్ఠానం చేసినా నియమపూర్వం ఉండాల్సిందే కదా. ఒక మాత్ర వేసుకున్నా ఆ డాక్టర్ చెప్పినటువంటి ప్రకారం వేసుకోవాలి. వాడు 6ంటికి పొద్దున్న 6ంటికి వేసుకోమంటే 6ంటికి వేసుకోవాలి, భోజనం ముందు వేసుకోమంటే వేసుకోవాలి, భోజనం తర్వాత వేసుకోమంటే వేసుకోవాలి. మరి మంత్రం కూడా అంతే కదా. షుగర్ ఉన్నవాడు అలాగా వాడమంటారు, 50 ఏళ్ళ వాడు ఒకటి వాడమంటారు, 10 ఏళ్ళ వాడు ఒకటి వాడమంటారు, డోలో చిన్నవాళ్ళు ఇంతే వాడమంటారు. మరి వేదం కూడా అలాగే చెప్పింది. అది మనకి వాక్ స్వేచ్ఛ ఎక్కువైపోయి మన వాళ్ళకి ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి చేస్తున్నారు. పెద్దల అనుగ్రహంతో నియమపూర్వకంగా అనుష్ఠానము వేదాధ్యయనం చేసేటటువంటి రోజులు వచ్చి తద్వారా భారతదేశానికి మంచి శాంతి కలగాలని ఆకాంక్షిస్తూ నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు అర్పిస్తూ చిన్నదో ఒకటే మంత్రం, లోపలికి కూడా వెళ్ళను. నేను అనుకున్నది ఏమిటంటే ఇప్పుడు అగ్నజే పథికృతే పురోడాశమష్టాకపాలం నిర్వపేత్ యోదృష పూర్ణమాస యాజీ సన్. మనకి ఆహితాకులు ఉన్నారు, వీళ్ళు పథికృష్టి చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇది చేసినప్పుడు పురోణవాక్య మంత్రం ఉంది. అగ్నేనజ సుపథా రాజే అస్మాన్ విశ్వాని దేవ భజునాని విద్వాన్
యుజోధి అస్మతు జుహురాణం ఏన. అంటే చూడండి, బృందాగా అనుకున్న నియమపూర్వకంగా ఉండాలని. నియమపూర్వకంగా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైనా అహితాగ్నికి ప్రమాదవశాత్తు ఏమైనా ఆటంకం వచ్చి పర్వనాడు కనుక చేయలేకపోతే అతిపాద దోషం వస్తుంది. ఏనహ జుహురాణం అస్మతు యుయోధి. ఆయన అగ్నిహోత్రుని ప్రార్థిస్తున్నాడు. ఆయన సుపథా నయ రాజే, హే అగ్నే రాజే సుపథా నయ అస్మాన్. రాజే ఇత్యుక్తే దర్శపూర్ణమాసేష్టి ఫలాయ అస్మాను నయ సుమార్గేణ. అంటే సుపథ అంటే సుమార్గేణ. విశ్వాని దేవ వజునాని విద్వాన్. ఆ మహానుభావుడు మొత్తం అంతా తెలిసినవాడే కదా మొత్తం. అంటే చెప్పుకుంటున్నాడు ఏదో ప్రమాదవశాత్తు చేయలేకపోయానని. అంటే ప్రమాదవశాత్తు విఘ్నం వచ్చినప్పటికీ కూడా ఇంత దోషమైతే మనం ప్రమాదం లేకుండా స్వేచ్ఛగా ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే ఎన్ని దోషాలు వస్తాయి మనకి. నిత్యం సంధ్యావందనంలోనే ఈశ్వరస్వాహ చెప్పి త్రిరాచరమేది చెప్పి అన్నీ చేసరి అపోషిష్ఠ చెప్పుకుని, సూర్యశ్చమామంజుష్ట చెప్పుకుని, మళ్ళీ రధిక్రావుండ చెప్పుకుని, అపోషిష్ఠ చెప్పుకుని, హిరణ్యవర్ణ చెప్పుకుని, ఇంత చేసి ద్రుపదాది వంచతు. ఒక మద్ది చెట్టు నుంచి కట్టేసి ఉంటే వాటి విడకొడితే ఎంత సుఖంగా ఉంటాడో ఈ సంధ్యావందనం చేస్తే అంత సుఖం కలుగుతుంది. ఆ పాపాల నుంచి అంటే మద్ది చెట్టు కట్టేస్తే ఎంత దృఢంగా మనం బంధింపబడతామో ఈ పాపాల వల్ల అలా బంధింపబడుతూ ఉంటాంట. మన ఈ సంధ్యానుష్ఠానం వల్ల దాని నుండి విడబడితే ఎంత సుఖంగా ఉంటుందో అంత సుఖంగా ఉంటుంది. ఇంతలా చెబుతున్నారు దానికి. మరి ఆ సంధ్యానుష్ఠానం చేసేవాళ్ళు ఎంతమంది మన వాళ్ళల్లో. జనార్దనానంద స్వామి వారి గురించి అనేక మంది అనేక సార్లు చెప్పారు. అయిపోయిందా? టైం అయిపోయిందా? 7 నిమిషాలు. అందరికీ కూడా భోజిష్ఠాంతో నభుక్తం విధేమ. ఆ అగ్నిహోత్రుడి అగ్నిభట్టారకుడికి ఇక్కడ చండీయాగమో వేదహవనో ఏదో చేస్తున్నారు. ఆ అగ్నిభట్టారకుడు ఆహితాకులకి దర్శపూర్ణమాసేష్టి ఫలం ఇచ్చుడేగా కాక ఈ పరిషత్తు నడిపిస్తున్న వాళ్ళందరికీ కూడా సకల సౌభాగ్యాలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనసా ప్రార్థిస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి మరోసారి కృతజ్ఞతలు చెప్తూ స్వస్తి. ఆత్మధన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త యస్య నిశ్వసితం వేదాః యో వేదేభ్యోఖిలం జగత్ నిర్మమే తమహం వందే విద్యాతీర్థమహేశ్వరం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సభాయే నమః. సభను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారములు తెలియజేస్తూ, అలానే సభలో ఆసీనులు అయినటువంటి విద్వాంసులందరికీ కూడా నమస్కారములను తెలియజేస్తూ, శ్రీ జనార్దనానంద సరస్వతి స్వామి సంస్మృతి ట్రస్ట్ ద్వారా అనేక ధార్మిక కార్యక్రమాలు జరుగుతున్నవని ఇక్కడ ఉన్న వారందరికీ కూడా తెలుసు. అందులో వేద ధర్మాన్ని ఉద్ధరించడం కోసం, వేద ప్రచారం చేయటం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి పనులు, వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రశంసనీయములు. అలానే ఈ తెలంగాణ ప్రాంతీయంగా వాళ్ళు చేస్తున్నటువంటి వేద విద్వన్ మహాసభలు ఈ సంవత్సరం రజతోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ఒక విషయం మనం ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాలి. తెలంగాణ ప్రాంతంలో అలానే రాయలసీమ ప్రాంతంలో ఈ ట్రస్ట్ వాళ్ళు వేద విద్వన్ మహాసభలు ప్రారంభించక ముందర వేద ప్రచారము, వేద పండితులు అంత ఎక్కువగా కనిపించేవారు కాదు. ఎప్పుడైతే ఈ ట్రస్ట్ వారు కంకణం కట్టుకొని వేద విద్వన్ మహాసభల ద్వారా ప్రచారం చేయటం ప్రారంభం చేశారో, ఈ 25 సంవత్సరాలలోనే ఎంతోమంది పండితులు, ఎంతోమంది విద్యార్థులు, ఎన్నో పాఠశాలలు మనకి తెలంగాణలో కనిపిస్తున్నాయి. మనం నిజంగా అభినందించదగ్గ విషయం. ఇదే విధమైనటువంటి సంకల్పంతో, ఇదే విధమైనటువంటి కార్యదక్షతతో ఈ సంస్థ ముందుకు వెళ్ళాలని ప్రార్థన చేస్తున్నాను. ఇంకొక విషయం,
పరమపూజ్య శ్రీ జనార్దనానంద సరస్వతి స్వామివారు వారి పూర్వాశ్రమంలో కుప్ప లక్ష్మావధానులు గారని పేరు అని విన్నాను. అయితే నేను చాలా చిన్నవాడిని. నాకు ఊహ వచ్చేటప్పటికే వారు సన్యాసాశ్రమం స్వీకరించారు. నేను వేదాధ్యయనం చేసి కృష్ణా జిల్లా పరీక్షలకి విజయవాడ వెళ్ళినప్పుడు వారు అక్కడే ఉంటూ ఆ సభలకు వస్తూ ఉండేవారు. లబ్బిపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అక్కడే వారిని మొట్టమొదటగా దర్శించుకోవడం జరిగింది 1 సంవత్సరం. అలానే 1 సంవత్సరం వారు సభా ప్రారంభోత్సవానికి వచ్చి వారి వేదభాష్య ప్రసంగాన్ని చేశారు. మరొక సంవత్సరం మేము పరీక్షకు వెళ్ళేటప్పటికీ కొద్దిగా అనారోగ్యం వల్ల వారు రాలేకపోయారు. అక్కడే విజయవాడలోనే కేదారేశ్వరపేటలో ఉంటే వారిని దర్శించుకోవటం కోసం వెళ్ళాం. అప్పుడు వారు ఎంతో వాత్సల్యంతో మీరేం చదువుకుంటున్నారు అని అడిగి, ఇట్లా 7వ కాండ అధ్యయనం చేస్తున్నాము అని అంటే, చెప్పండి రా యథా వై మనుష్యా ఏవం అని అందించారు ఆయన. ఆ విధంగా వారి వాత్సల్యం కూడా పొందినటువంటి వాళ్ళల్లో నేను కూడా ఒకడిని. అదేవిధంగా వారి సంస్మరణగా చేస్తున్నటువంటి సభల్లో నేను 4 మాటల్ని, నేను అధ్యయనం చేసినటువంటి గురువుగారి అనుగ్రహంతో పొందినటువంటి కొద్దిపాటి జ్ఞానాన్ని ఈ పండితుల సమక్షంలో విన్నవించుకోవటం అనేది మహద్భాగ్యంగా భావిస్తున్నాను. ఈ ప్రధానంగా వేదభాష్య సదస్సులో వేదం అనేది అందరికీ కూడా సన్మార్గాన్ని బోధించేది. వేదాన్ని అందరూ కూడా తప్పనిసరిగా ఆదరించాలి. వేదాన్ని తప్పనిసరి అందరూ కూడా గౌరవించాలి. వేదాన్ని కనుక ఆశ్రయించినట్లయితే వాళ్ళకి సన్మార్గం అనేది కనిపిస్తుంది. వేదంలో అనేక రకాల యజ్ఞాల ద్వారా వేదం అందరికీ కూడా ధార్మిక సందేశాన్ని, మంచి మార్గాన్ని సూచిస్తూ ఉంటుంది. అందులో ఇవాళ ఈ సభలో నేను మాట్లాడదాం అనుకున్నటువంటి విషయాన్ని సంగ్రహంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇష్టి ప్రకరణంలో ఆఘార హోమములు అని 2 హోమాలు చేస్తారు. మామూలుగా ఆజ్యద్రవ్యంతో శృవం అనే సాధనంతో హోమం చేస్తూ ఉంటారని అందరికీ తెలుసు. ఈ ఆఘార హోమాలు 2 కూడా ఆ హోమగుండానికి అడ్డంగా చేస్తూ ఉంటారు. అంటే ఒకటి వాయవ్య దిక్కుని మొదలుకొని ఆగ్నేయ దిక్కు వరకు, అలానే నిరుడిత దిక్కుని మొదలుకొని ఈశాన్య దిక్కు వరకు అని ఇలా ఈ 2 ఆఘార హోమాలని అక్కడ చేస్తారన్నమాట. అందులో ఇక్కడ ఈ ఇష్టి ప్రకరణంలో ఈ ఆఘార హోమాలు 2 కూడా ఒకే రకంగా కాకుండా, ఒకటి అమంత్రకంగా అంటే ఎటువంటి మంత్రము చెప్పకుండా హోమం చేయటం, రెండవది సమంత్రకంగా చేయటం అనేది మనకి అక్కడ కనిపిస్తోంది. అయితే మొదటిది అమంత్రకంగా చేసేది ఏ దేవతను ఉద్దేశించి మనం చేస్తున్నాము అనంటే ప్రజాపతి దేవతను ఉద్దేశించి చేస్తున్నాము. ఆయన ఎటువంటి వాడు, ఎందుకోసం ఆయన్ని ఉద్దేశించి చేయటం అనంటే ఆయన సమస్త యజ్ఞాలని సృష్టించినవాడు. అలానే అన్ని హోమాలకి అంటే ఇటుపైన అనేక మంది దేవతలకి హవిర్ద్రవ్యాలను ఇవ్వటం జరుగుతుంది. దానికి ప్రారంభంలో ఈ ఆఘార హోమం చేస్తారు కాబట్టి ఇది అన్ని హోమాలకి ముఖస్థానీయమైనటువంటిది. కాబట్టి ప్రజాపతి యజ్ఞములను సృష్టించాడు కాబట్టి ఆయనకే ప్రారంభంలో మనం ఆహుతి ఇచ్చినట్లయితే ఆయన ద్వారానే అందరి దేవతలకి ఆహుతులను ఇచ్చినట్లు అవుతుంది అని మొట్టమొదట ఆఘార హోమము ప్రజాపతి దేవతను ఉద్దేశించి చేయటం జరుగుతుంది. రెండవది ఇంద్రదేవతాకమైనటువంటి ఆఘార హోమము, ఇంద్రుడిని ఉద్దేశించి చేసేటటువంటి హోమము. ఆ 2వ ఆఘార హోమ మంత్రము సమారభ్యోర్ధ్వో అధ్వరోది విస్పృశమహృతో యజ్ఞో యజ్ఞపతేంద్రావాన్ స్వాహ అని ఆ మంత్రంతో 2వ ఆఘార హోమం చేస్తారు. ఆ ఆఘార హోమం కూడా ఎలా చేయాలో మనకి ఈ మంత్రంలోనే కనిపిస్తుంది. సమారభ్య అంటే నిరుడత దిక్కు నుంచి ప్రారంభం చేసి ఈశాన్య దిక్కు వరకు చేయాలి. అలానే ఊర్ధ్వ అనే శబ్దము మనకి దీర్ఘంగా ఉండాలి. అంటే శృవంతో ఆ హోమం చేసేటటువంటి ఆజ్యము దీర్ఘంగా అంటే మధ్యలో ఎక్కడా కూడా
విచ్చిత్తి కానీ ఇది రాకుండా ఉండాలి. ఊర్ధ్వః అంటే దీర్ఘంగా ఉండాలి. అధ్వరః అంటే మామూలుగా అధ్వరః అంటే ధ్వరః అంటే హింస, హింస లేనటువంటిది అధ్వరం. ఇక్కడ అధ్వర శబ్దానికి హింస అనే అర్థాన్ని సూచించేది విచ్చిత్తి అన్నమాట. ఆఘార హోమం చేసేటప్పుడు మధ్యలో ఎటువంటి విచ్చిత్తి లేకుండా సంతతగా చేయాలి. అధ్వరః అనే శబ్దం ఆ విషయాన్ని మనకి సూచిస్తుంది. దివిస్పృశం అహృతః అంటే అకుటిలః, కుటిల స్వభావం లేకుండా ఉండాలి ఆ ఆఘార హోమము. అహృతో యజ్ఞో యజ్ఞపతే, యజ్ఞ అంటే ఆఘార హోమము. ఈ ఆఘార హోమం ద్వారా ఈ యజమాని స్వర్గలోకాన్ని పొందుతాడు. ఈ విధంగా ఆఘార హోమములు అనేవి చాలా ప్రధానమైనటువంటివి. ఈ ఆఘార హోమాల ద్వారా ఈ యజమాని మంచి ఫలితాలను పొందుతాడు. స్వర్గఫలాన్ని కూడా క్రమక్రమంగా సాక్షాదేవ గజమానస్సు వర్గం లోకమేతి అథో సమృద్ధే నైవ యజ్ఞేన గజమానస్సు వర్గం లోకమేతి అని ఈ విధంగా ఈ మంత్రాలని, ఈ ఘట్టాన్ని బ్రాహ్మణం స్వయంగా అనేక రకాలుగా వ్యాఖ్యానం చేసింది. అటువంటి మహనీయమైనటువంటి విజ్ఞానాన్ని అందరికీ తెలియచేయాలనే సంకల్పంతో ఈ సంస్మృతి ట్రస్ట్ వాళ్ళు ఈ వేదభాష్య సదస్సుని ఏర్పాటు చేశారు. ఇదే విధంగా ఎప్పుడూ కూడా మధ్యలో ఎటువంటి విచ్చిత్తి లేకుండా, మనం ఎట్లా అయితే ఆఘార హోమాలకి విచ్చిత్తి లేకుండా ఉండాలనుకున్నామో అట్లానే ఈ వేదభాష్య సభల్ని కూడా విచ్చిత్తి లేకుండా సంతతగా ఎప్పుడూ కూడా నిర్వహిస్తూ ఉండాలని, తద్వారా ఈ వేదంలో ఉన్నటువంటి విజ్ఞానము నలుగురికి అందజేసేట్టుగా అవకాశం లభిస్తుంది అని సంస్థ కార్యవర్గానికి నివేదిస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తూ స్వస్తి. ఇటుపైన బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శ్రీహర్ష ఘనపాఠి గారు వారి వేదభాష్య ప్రవచనాన్ని అందజేస్తారు. గురుభ్యో నమః. వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వాకృతకృత్యాస్యుస్తన్నమామి గజాననం యస్య నిశ్వసితం వేద యో వేదేభ్యోఖిలం జగత్ నిర్మమేతమహం వందే విద్యాతీర్థమహేశ్వరం. గురుభ్యో నమః. అయ్యా, నాకు సమయం 5 నిమిషాలు చెప్పారు. అంతలోనే నేను పూర్తి చేయడానికి పూర్తి సన్నద్ధున్నవుతాను. అయితే ప్రాకృతికమైన విషయము వేదార్థం కాబట్టి దాని విషయం అది ఎంత మృగ్యమైనది అన్న విషయము కొన్ని వచనాల ద్వారా చెప్పి విద్యారణ్య భాష్యంలోని లాలిత్యాన్ని, ఆ సౌకర్యాన్ని ఒక మంత్రార్థం ద్వారా నిరూపణ చేసి నేను విరమిస్తాను. అక్కడ ఒక స్మృతి వచనము, ఇతిహాస పురాణజ్ఞ పదవాక్య ప్రమాణవిత్ అంగోపకార వేదీచ వేదార్థం జ్ఞాతుమర్హతి అని చెబుతున్నారండి. ఇది వివరణ చేయడం అంటే కొంచెం సమయం పడుతుంది. వాడు పదవాక్య ప్రమాణవిత్ మీమాంసాశాస్త్రం, వ్యాకరణ శాస్త్రం, తర్కశాస్త్రం చదువుకున్నవాడై ఉండాలి. అంగోపకార వేదీచ అంగములతో కూడినవాడై వేదిక అనుష్ఠానం చేస్తున్నవాడై ఉండాలి. ఇతిహాస పురాణజ్ఞుడై ఉండాలి. అటువంటి వాడు వేదార్థం తెలుసుకునేందుకు అర్హుడవుతాడు అని చెబుతోంది ప్రమాణ వచనం. అయితే విద్యారణ్య భాష్యంలో విద్యారణ్య స్వామి ఒక శపథం చేశారు. మొట్టమొదట ఏ పూర్వోత్తర మీమాంసే తే వ్యాఖ్యాయాతి సంగ్రహాత్ కృపాళురు మాధవాచార్యో వేదార్థం వక్తుముద్యతః. ఇలా చెప్పి బ్రాహ్మణం కల్పసూత్రే ద్వే మీమాంసాం వ్యాకృతిం తథా ఉదాహృత్యాథతై సర్వైః వేదార్థ స్పష్టమీర్యతే. పూర్వోత్తర మీమాంసాల న్యాయాలని, అధికరణాలని, బ్రాహ్మణాన్ని, బోధాయన ఆపస్తంభ కల్పసూత్రాన్ని, మీమాంసాన్ని, వ్యాకరణాన్ని ఇన్నిటినీ ఉదహరించి నేను వేదార్థం చెబుతున్నాను అంటే ఇది మామూలు మనుషులకు మృగ్యమైన విషయం. వేదార్థం అనేది అంత గమ్మును తెలిసే విషయం కాదు. అయితే భట్టభాస్కర భాష్యంలో కొంచెం రహస్యమైన విషయం. విద్యారణ్య భాష్యానికి ఉన్నంత ప్రసిద్ధి భట్టభాస్కరానికి కొంచెం తక్కువ ఉన్నది. అయితే వారు ఒక ప్రతిజ్ఞ చేశారు. ఏతై షోడశభిస్సహైవ విదితః పుంసాం భవేత్ శ్రేయసే. నేను 16 విశేషాలతోటి భాష్యాన్ని తెలుసుకున్నవాడనై ఉదహరించి రాస్తున్నాను అని చెప్పి ఇంకా
ఇంకొక పై మాటే చెప్పారు ఆయన. అవి తెలుసుకుంటేనే ముందర మనకి కళ్ళు తిరుగుతాయి ఒక రకంగా చెప్పాలి అంటే. అందుకల్ల ఎక్కువ వివరణం చేయను. మంత్రాణం వినియోగం ఆయా కర్మ విధులు, కల్పసూత్రం వినియోగం అంటే, ఆగమ విధి అంటే ఆయా కర్మ విధులు, దానికి సంబంధించిన కర్మ విధులు, ఛందాంసి గాయత్ర్యాది ఛందస్సులు, ఋషీను అంటే మంత్రద్రష్ట అయిన ఋషి, దేవతా అంటే ఆ మంత్రవాచ్యుడైన దేవత, కాండ ఋషీను కాండ ఋషులు విభజించబడ్డారు. ప్రాజాపత్య కాండ వైశ్వదేయ ఆగ్నేయ కాండములు ఉన్నాయి. ఆయా కాండ ఋషులను, నిగమాను ఇతర శాఖల యొక్క జ్ఞానము, నిరుక్తం అంటే వైదిక నిఘంటువును కశ్యప ప్రజాపతి రాస్తే దానికి యాస్క మహర్షి నిర్వచనం రాశారు, దాన్ని నిరుక్తం అంటారు. దాన్ని వైదికానికి బాగా, వైదిక శబ్దాలని సాధుత్వానికి బాగా ఉపయోగపడే గ్రంథం అది. ఇతిహాసాఖ్యాయిక, రామాయణాది ఇతిహాసములు అయితే భారతం తీసుకుంటాము, పురాణాదులు తీసుకుంటాము, అన్నీ దీంట్లోకి వస్తాయి. బ్రాహ్మణం అర్థవాదులతో కూడిన వినియోగ విధులతో కూడిన సర్వబ్రాహ్మణము, వాక్య అర్థ స్వర రూప వృత్తి మనన న్యాయాంశ, పైవి 10 ఇవి 6. వాక్యము అంటే ఎక్కడికి తాత్పర్యం వస్తుందో తెలుసుకుని అక్కడికి వాక్యము, దాని యొక్క అర్థము, స్వరరూపము, ఈ పదము ఈ స్వరంలో ఉన్నది, ఈ స్వరాన్ని బట్టి ఈ అర్థము, వృత్తి బ్రహ్మవిదాప్నోది పరం అనే సూత్రములుగా చెప్పబడిన వేదవాక్యములకు వృత్తి, వాటి వ్యాఖ్యానము, మననము, ఉపాసనలు కూడా ఘృణి సూర్య ఆదిత్యోన ప్రభావాచక్షణం అన్నప్పుడు ఎలా ఉపాసన చేయాలో దాని ఉపాసన ప్రకారము, న్యాయాంశ వైయాసికీ న్యాయమాల, మీమాంసా న్యాయమాల ఉదహరించి ఇన్ని విషయాలు తెలుసుకున్న వాడనై ఉదహరించి నేను భట్టభాస్కరుడు నేను రాస్తున్నాను అని చెప్పారు. ఇవి ఏం కావాలో తెలుసుకోవడానికే 10 నిమిషాలు పడితే దాంట్లో ఉన్న విషయం చెప్పడానికి ఎంత సమయం కావాలి? అది అంతటి మృగ్యమైన విషయం 2 నిమిషాల్లో 5 నిమిషాల్లో వేదార్థాన్ని నిరూపించడానికి శక్యం కాని విషయం నిరూపించడం. అయితే ఒక్క మంత్రము సర్వపృష్ఠేష్టిగత మొట్టమొదటి ఇష్టిలో యాజ్యాపురోణవాక్య మంత్రములు విద్యారణ్య భాష్యము ఆయా పదములకు ఎంత లాలిత్యంగా నిర్వచనం చేశారు అన్న విషయాన్ని పెద్దల ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఓం సమిద్దిశామాశయానస్సు వర్విత్ మధోరతో మాధవ పాత్వస్మాన్ అగ్నిర్దేవో దుష్టరీతురదాభ్యః ఇదం క్షత్రగుం రక్షదుపాత్వస్మాన్ రథంతరగుం సామభిః పాత్వస్మాన్ గాయత్రీ ఛందసాం విశ్వరూపా త్రివర్ణో విష్ఠయా స్తోమో అహ్నాం సముద్రో వాత ఇదమోజః పిపర్తు అని చెప్పి ఇది మంత్రం. మొట్టమొదట సమిత్ అనే ఒక పదం ఉన్నది అక్కడ. ఇంధి దేప్తవు అని ధాతువు అంటే ప్రకాశించేది, జ్వలించేది అని అర్థము. దిశాం మధ్యే యా ప్రాచీ దిగ్వర్తతే సా సమిత్. ఏమిటి దిక్కులలో ప్రాగ్ దిక్కు ప్రకాశించేది, జ్వలించేది ఏమిటి అంటే సువర్విత్ అని విశేషణం వేశారు అక్కడ. సువర్విత్ అన్న శబ్దానికి విగ్రహం ఎంత సులభంగా రాశారంటే స్వర్గస్థితం ఆదిత్యం విందతే లభతే ఇది సువర్విత్ అత ఏవ ప్రాచీదిక్ సమిత్. అక్కడ సూర్యుడు ఉదయిస్తున్నాడు కాబట్టి అది ఇంధనహేతు అవుతోంది. ఆ దిక్కు నహ అస్మాన్ రక్షతు, చివర్న అస్మాన్ రక్షతు అని ఉన్నది. మధోరతో మాధవ పాత్వస్మాన్, మాధవ మధుశ్చ మాధవశ్చ వాసంతికా వృతు అని చెప్పి వేదమే చెబుతోంది. చైత్ర వైశాఖ మాసములకు మధుమాధవ మాసములు అని పేరు. మాధవ మాసం నన్ను రక్షించాలి అని కాక అంటే అతో అత మధోహ అనుంది. చైత్రం కంటే వైశాఖం మరింత సూర్యప్రతాపాన్ని కలిగిస్తుంది కాబట్టి అస్మాత్ మధోహో మాధవ వైశాఖమాస సూర్యప్రతాపాద్ అస్మాన్ పాతు. అగ్నిర్దేవో దుష్టరీతురదాభ్యః, దుష్టరీతు అదాభ్యః దేవః అగ్నిః అస్మాన్ పాతు. ఇక్కడ దుష్టరీతు అదాభ్యః అన్న శబ్దాన్ని కొంచెం వివరణ చెయ్యాలి. దుఃఖేన ఆచ్ఛాదయిత, ప్రావరణ వస్త్రస్య ఇవ వస్త్రేణేవ దుఃఖస్య ఆచ్ఛాదయిత. తస్య అంటే అతడు ఎటువంటి వాడు?
కప్పుకునే వస్త్రం వలె హింసించేవాడు. అంటే ఏమిటి? అంత దగ్గరగా ఉండి హింసించేవాడికి దుష్టరీతు తస్య అదాభ్య దంభితుం అశక్య. అంటే ఎక్కువ దుఃఖాన్ని కలిగించేవాడికి శక్యము కానివాడు, హింసించుటకు శక్యము కానివాడు అగ్ని అని చెప్పి ఇక్కడ అర్థం చెప్పారండి. దుష్టరీతు అదాభ్య దేవ అగ్ని అస్మాన్ పాదు. ఇదం క్షత్రగుం అగ్నిదేవ దుష్టరీభ్య ఇదం క్షత్రగుం రక్షతు పాత్వస్మాన్ అస్మదీయం బలం రక్షతు. ఇది పురోను వాక్యామంత్రం. రథంతరగుం సామభిపాత్వస్మాన్ అన్యై సామభి సహ రథంతరం సామ అస్మాన్ పాతు. అసలు రథంతర సామ అంటే ఏమిటి అంటే పృష్ఠస్తోత్రంలో ఏ సోమ చెప్పాలి అన్న విషయాన్ని వికల్పం బృహత్ పృష్ఠం భవతి రథంతరం వా పృష్ఠం భవతి అని చెబుతూ లోకంలో ప్రయోగంలో జ్యోతిష్టోమైన అగ్నిష్టోమైన రథంతర సామ్నా ద్వాదశ దక్షిణేన సాగ్నిచిత్యేన రథంతర సామ్నా అని చెప్పి అనుష్ఠానంలో రథంతర సామ ఉన్నది. ఆ సామ అన్యై సామభి సహ అస్మాన్ పాతు. రథంతరగుం సామభిపాత్వస్మాన్ గాయత్రీ ఛందసాం విశ్వరూప అన్నప్పుడు గాయత్ర్యాది గాయత్రి త్రిష్టుభి ఇత్యాది ఛందస్సులు ఏవైతే ఉన్నాయో దానిలో విశ్వరూప గాయత్రి అస్మాన్ పాతు. విశ్వరూప అన్న పదాన్ని బహురూప అని చెప్పి సాహిత్యపరంగా అర్థం చెప్పేయచ్చు. కానీ ఛందశాస్త్రానుగుణంగా పిపీలికా మధ్య గాయత్రి యవ మధ్య గాయత్రి అని చెప్పి గాయత్రి భేదములు చెప్పుకున్నాయి. నిచృద్భురిజౌ ఓనాధికే నైకేన నిచృద్భురిజౌ అని చెప్పి నిచృద్గాయత్రి భురిగాయత్రి అని చెప్పి మనం చెప్పేది నిచృద్గాయత్రి. ఒక్క అక్షరం చేత అక్షరలోపం అయితే అది నిచృద్గాయత్రి. వరేణ్యం అన్న చోట మనం వరేణీయం అని చెప్పి లెక్క వేస్తేనే 24 అక్షరాలు వస్తాయి. ఒక అక్షరం తగ్గడం వల్ల దాన్ని నిచృద్గాయత్రి అని తెలుసుకోవాలి. ఆ విషయాన్ని విశ్వరూప అన్న పదం చేత ఛందశాస్త్రానుగుణంగా విద్యారణ్య స్వామి అక్షరం రాశారు. త్రివర్ణో విష్ఠయాస్తోమో అహ్నాం. త్రివృత్స్తోమం విషయం చెప్తున్నారు. అహ్నాం ఏకాహాదీనాం విష్ఠయా వివిధ స్థిత్యా యుక్త త్రివృత్స్తోమ అస్మాన్ పాతు. దీని వివరణము ఇంకా చాలా విషయం ఉన్నది. సమిధమాదిష్ట గాయత్రి ఛందసామవతు అన్న చోట త్రివృత్స్తోమం విషయం అంతా హింకరోతి ప్రథమయా ద్వితీయ అని చెప్పి అక్కడ వివరణం అంతా అక్కడ ఉన్నది. సముద్రో వాత ఇదమోజ పిపర్తు. సముద్ర వాత అని చెప్పారు. సముద్ర శబ్దము ఉదధి విషయంలో ప్రసిద్ధి కదా. ఆ నామము కలిగిన వాతము వాయువు పూరణం చేయుగాక అని చెప్పి ఇక్కడ వివరణం కనిపిస్తోంది. అయితే సముద్ర శబ్దము వాతపరము వాయుపరము అన్న శబ్దాన్ని సముద్రాయ త్వావాత స్వాహ సముద్రో శనభస్వాన్ అని చెప్పి సముద్ర శబ్దము వాయుపరము అని చెప్పి ఇక్కడ విద్యారణ్య స్వామి ఆఖ్యాయిక మంత్రాంతరాన్ని వాక్యాంతరాన్ని ఉదహరించి ఇంత కఠినమైన పదాలతో ఉన్న వేదవాక్యాన్ని చాలా సుస్పష్టంగా తెలియజేశారు. ఇది దీంట్లో ఉన్న. అయితే ఏమండి చాలా ఛందస్సులు గాయత్రులు ఉన్నాయి, దేవతలు చాలా ఉన్నారు, ఈ స్తోమాలు త్రివృత్స్తోమం ఉంది. వీటినే ఎందుకు చెప్పింది వేదము అంటే ప్రాధాన్యం చేత ప్రాథమ్యం చేత. మొట్టమొదటిది త్రివృత్స్తోమం. అగ్ని బ్రాహ్మణుడికి ప్రధాన దేవత అగ్ని. త్రివృత్స్తోమం మొట్టమొదటిది. ఇంకా దిక్కు తూర్పు దిక్కు. గాయత్రి ఛందస్సు దేవత, గాయత్రి ఛందసాం మాత అని చెప్పి ఈ విషయాన్ని కూడా వేదము ఇంత సుస్పష్టంగా చెప్పింది. దాన్ని విద్యారణ్య స్వామి తన భాష్య రచన వైశిష్ట్యంతో లాలిత్యంతో ఇంత సుఖంగా అందజేశారు. అయితే చాలా విషయాలు చెప్పుకోవలసినవి ఉన్నప్పటికీ సమయాన్ని అనుసరించాలి కాబట్టి పెద్దలందరి ముందు ఈ విషయాలు ఉంచడం జరిగింది. ఏదైనా దోషాలు ఉంటే మన్నించగలరు. నమస్కారం. వారి శిష్యులైన సత్యవాగీశ్వర ఘనపాఠే గారు సూర్యుడికున్న 7 రశ్ముల్లో ఒక రశ్మిని గురించి చాలా గొప్పగా కీర్తించే సాకంజానాగు సప్తథమాహురే కజం అని ఆ రశ్మి కీర్తన ఉన్న మంత్రాన్ని వారు చెప్పారు. అలాగే వసంత ఋతు వర్ణనాన్ని కూడా వారు చేశారు. కనుక ఆ వసంత ఋతువులో ఉన్న సంలక్షణాలన్నీ కూడా మనందరికీ కూడా అబ్బాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆ తర్వాత విష్ణుభట్ల లక్ష్మీనారాయణ ఘనపాఠే గారు నష్టద్రవ్య లాభార్థమైన మంత్రాన్ని ఇక్కడ చెప్పారు.
కాబట్టి మనకి నష్టద్రవ్యార్థ లాభం బాగా కలుగ్గాక అని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. ఆ తర్వాత గుళ్ళపల్లి దత్తాత్రేయ ఘనపాఠి గారు సన్మార్గ బోధకమైన మంత్రాన్ని, సన్మార్గాన్ని పొందింపజేసే పథికృత్ అని పేరు కలిగిన అగ్నికి సంబంధించిన యాజ్ఞాపురోణ వాక్యాలని గురించి వారు ప్రసంగం చేశారు. మనందరికీ కూడా సన్మార్గ అనువర్తనం అనేది కావాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత బ్రహ్మశ్రీ హరి సీతారామమూర్తి ఘనపాఠి గారు ఆఘార హోమ మంత్రాలని గురించి చెప్పారు. ఆఘార హోమ మంత్రానుష్ఠానం చేసినట్లయితే యజ్ఞము యొక్క ప్రఖ్యాతి అనేది బాగా తెలుస్తుంది, తర్వాత అనుష్ఠానం అనేది ఏది అనేది సుస్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఆ ఆఘార మంత్ర ప్రభావం చేత ఉత్తర కర్మ, ఉత్తర క్రియ ఏది అనేది మనకు బాగా బోధపడుగా కానీ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆ తర్వాత గుళ్ళపల్లి శ్రీహర్ష ఘనపాఠి గారు అశ్వమేధ ప్రకరణంలో ఉన్న మంత్రాల్ని చెప్పారు. అసౌవా ఆదిత్యోశ్వ సహవనీయమాగచ్చతి అని అగ్నిహోత్రానుష్ఠానం చేసేటప్పుడు ఆహవనీయాన్ని గురించి సూర్య భగవానుడు వస్తున్నాడు అని అక్కడ అశ్వమేధ ప్రశంస ఉన్నది. ఈ విధంగా క్రతురాజమైన అశ్వమేధ ప్రకరణంలో ఉన్న మంత్రాన్ని ప్రసంగించారు. ఆ తర్వాత క్షమించాలి, వరుస క్రమంలో ఉన్న ఒక పేరుని నేను రాసుకోవడంలో ప్రమాదం జరిగింది. కృష్ణ సోమయాజులు గారు శత్రు వర్జనాన్ని చేసే ఇష్టిని, సంవర్గేష్టిని, గాయత్రీష్టిని చాలా చక్కగా ప్రతిపాదన చేశారు. దాంట్లో ఓజోసి సహోసి అనే మంత్రాన్ని, గాయత్రి ఆవాహన మంత్రాన్ని, అమ్మవారి ప్రశంస మంత్రాన్ని వారు వ్యాఖ్యానం చేశారు. ఆ మంత్ర ప్రభావం చేత మనందరికీ కూడా ఆ ఇష్టిలో చెప్పిన ఓజో బలమింద్రియం వీర్యం ప్రజాం పశూన్ ఆ 6 పదార్థాలు కూడా మనందరికీ కూడా కలగాలని నేను ప్రార్థన చేస్తూ, మీ అందరి చల్లని చూపులు మా సభ మీద ఎల్లప్పుడూ వర్షిస్తూ ఉండుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాము. సమయాభావం చేత చివరిలో మాట్లాడిన పండితులకి సమయం చాలా తక్కువగా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ మీ చల్లని చూపులు మా మీద ఎప్పుడు ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇప్పుడు సన్మాన కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. మనం సమర్పించి ఆ తర్వాత ఆత్రేయ దక్షిణ అయిన తర్వాత ఆహితాగ్ని సత్కారం అయిన తర్వాత మిగతా సత్కారాలన్నీ కూడా జరుగుతాయని నేను అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తున్నాను. ఇప్పుడు సత్కార కార్యక్రమం మన కంచిమఠం రిప్రజెంటేటివ్ చావలి సాయి గారు ఎక్కడున్నా సరే ఇక్కడికి రావాలి. ఆయన వచ్చి పండితులందరినీ కూడా సత్కరించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. శ్రీ జనార్దనానంద సరస్వతి సంస్కృతి ట్రస్ట్ తరఫున ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసి ఉండే పెద్దలందరికీ కూడా సభాముఖంగా, పండితులందరికీ కూడా, ఆహితాకులందరికీ కూడా సభాముఖంగా పాదాభివందనం తెలియజేస్తూ, మా ఈ చిన్న ప్రయత్నాన్ని మీరందరూ ఆశీర్వదించవలసిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే మీకు తగిన సౌకర్యంలో కానీ సమయంలో కానీ ఇలాంటి విషయంలో మేము ఇక్కడ స్థలాభావం వలన కానీ సమయభావాన్ని కొంత మీకు తృప్తి కలిగించలేనన్న మాట యథార్థమే. అదంతా కూడా మన్నించి మన జనార్దన్ చెప్పినట్టుగా అమృత వర్షం కురిపించవలసిన కోరుకోవడం సాహసమే కానీ మనందరూ కూడా జనార్దనాన స్వామి వారి మేధమాతల యొక్క బిడ్డలం కాబట్టి మీరందరూ కూడా మమ్మల్ని అనుగ్రహించాలని కోరుకుంటూ, శ్రీ చావల సాయి గారి ద్వారా మనం ఈరోజు సన్మాన కార్యక్రమాలని ముందు కొనసాగించుకుందాం. పండితుల పేర్లందరూ కూడా మన జనార్దన శర్మ చదువుతాడు. ఆ తర్వాత బ్రహ్మశ్రీ చిర్రావురి శివరామకృష్ణ శర్మ గారిని, అస్మద్ గురుదేవుల్ని సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాను. ఎందుకూరి వెంకటేశ్వర పౌండరీక యాజులు గారు, బ్రహ్మశ్రీ వేదమూర్తులు దెందుకూరి వెంకటప్ప యజ్ఞనారాయణ సోమయాజులు గారు, కాశీవాసులు. మరో అదృష్టం మనకి బ్రహ్మశ్రీ దెందుకూరి సత్యనారాయణ సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాను. బ్రహ్మశ్రీ దెందుకూరి
సుబ్రహ్మణ్య సోమయాజులు గారు, బ్రహ్మశ్రీ వేదమూర్తులు కొత్తపల్లి మహావిష్ణు సోమయాజులు గారు, బ్రహ్మశ్రీ వేదమూర్తులు అనంతకృష్ణ వాజపేయి యాజి గారు, బ్రహ్మశ్రీ వేదమూర్తులు దంటు రాఘవేంద్ర హవిర్యాజి గారు, వీరు మన సభలో పరీక్షాధికారిగా కూడా ఉంటున్నారు. వీరు అమృతానంద సరస్వతి స్వామి వారి అంతేవాసులు. రామాయణాన్ని 24,000 శ్లోకాలు కూడా రాసిన మహామనీషి బ్రహ్మశ్రీ దంటు రాఘవేంద్ర హవిర్యాజి గారు, బ్రహ్మశ్రీ మాడుగుల శ్రీనివాస హవిర్యాజి గారు, ఇప్పుడు విద్యారణ్య పండితుల సత్కారం జరుగుతోంది. బ్రహ్మశ్రీ చింతపల్లి ఆంజనేయ ఘనపాఠి గారు, విజయవాడ వాస్తవ్యులు, శ్రీ సన్నిధానం వారి శిష్యులు, బ్రహ్మశ్రీ వేదమూర్తులు సాంగస్వాధ్యాయ భాస్కర ఇత్యాది బిరుదాంకితులు శ్రీ ప్రవా రామకృష్ణ సోమయాజి గారు. వీరిలో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, కుప్పా లక్ష్మావధానులు గారు ఏ విధంగా అయితే షడంగాల్ని భాష్య సహితంగా పరీక్షించారో అలా వీరు కూడా సన్నిధానం వారి దగ్గర పరీక్షించి వారి మన్ననలను పొందిన వ్యక్తి. అట్లాగే మరో ప్రత్యేకత బ్రహ్మశ్రీ విష్ణుభట్ల సుబ్రహ్మణ్య సలక్షణ ఘనపాఠి గారు, వారు కూడా సాంగ స్వాధ్యాయ భాస్కర్ బిరుదాంకితులు, సన్నిధానం వారి శిష్యులు. అట్లానే మండలీక శాస్త్రి గారి శిష్యులు, కాంచి జయేంద్ర సరస్వతి స్వామి వారికి అత్యంత ఆప్తులు. ఇక్కడికి వచ్చిన అనేక మంది శిష్యులకి గురువు, ఈ సభకు వచ్చిన అనేక మంది శిష్యులకు గురువు. వారు రేపు కూడా సభకు విచ్చేయనున్నారు. తర్వాత బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి దత్తాత్రేయ ఘనపాఠి గారు, వీరు గుళ్ళపల్లి ఆంజనేయ ఘనపాఠి గారి తనయులు. ఆంజనేయ ఘనపాఠి గారు లెక్కలేనన్ని అహోరాత్ర పారాయణలు చేశారు. అది వారి గొప్పతనం, వారి ప్రత్యేకత. వారి ఆశీర్బలంతో ఆ గుళ్ళపల్లి వారి వంశంలో పౌత్రులు ప్రపౌత్రులు కూడా వేద మార్గంలో వాళ్ళు ఉంటున్నారు, ఉండబోతున్నారు. ఆ తర్వాత బ్రహ్మశ్రీ దెందుకూరి నారాయణ సోమయాజి గారు, వీరు చతుశాస్త్ర పండితులు. బ్రహ్మశ్రీ దెందుకూరి వెంకటేశ్వర పౌండరీక యాజులు గారి కుమారులు. వారి సత్కారాన్ని వారి తండ్రి గారికి అందజేయవలసిందిగా కోరుకుంటున్నాను. బ్రహ్మశ్రీ వేదమూర్తులు విష్ణుభట్ల లక్ష్మీనారాయణ ఘనపాఠి గారు, వీరు మన స్వామివారి శిష్యులైన చిత్రం తాతయ్య గారు అంటారు. ఆ చిత్రం తాతయ్య గారి కుమారులు వీరు. అట్లానే విష్ణుభట్ల వారి శిష్యులు. ఇప్పుడు టిటిడి సీతారామ సలక్షణ ఆస్థాన విద్వాంసులైన హరివీరభద్ర గారి జ్యేష్ఠ కుమారులు. అతి చిన్న వయసులో సలక్షణ ఘనాంతాన్ని, విద్యారణ్య వేద భాష్యాన్ని కూడా అధ్యయనం చేసి ఉన్నారు. విష్ణుభట్ల వారి శిష్యులు వీరు కూడా. ఆ తర్వాత బ్రహ్మశ్రీ వంశీకృష్ణ ఘనపాఠి గారు, వీరు బహుభాషా కోవిదులు, మంచి ప్రావీణ్యత కలవారు, మైసూరు ఆస్థాన విద్వాంసులు. వీరు కూడా మన విద్యారణ్య సభకు విచ్చేసి ఉన్నారు. ఆ తర్వాత బ్రహ్మశ్రీ వేదమూర్తులు గుళ్ళపల్లి సీతారామ శ్రీహర్ష ఘనపాఠి గారు. వీరి ప్రత్యేకత ఏంటి అంటే, మనకి కొంతమంది ప్రాతస్మరణీయులుగా ఉంటారు. అట్లాంటి వాళ్లలో ఉత్తములు శ్రీ గుళ్ళపల్లి సీతారామ అవధానులు గారు.
వాళ్ళు వేదాధ్యాపనైక తపస్సులు వారు. అలాంటి వారి పౌత్రులు, వారి దగ్గర అధ్యయనం చేసిన వాళ్ళు. ఆ తర్వాత రససిద్ధులు, కవీశ్వరులు అయిన బ్రహ్మశ్రీ చిర్రావూరి శ్రీరామ శర్మ గారి శిష్యులు. ఇప్పుడు ఇక్కడ మనం సత్కరించుకున్న ప్రవావారు వీళ్ళందరూ కూడా శ్రీరామ శర్మ గారి శిష్యులు. శ్రీరామ శర్మ గారి చివరి సమయంలో ఆయన దగ్గర అధ్యయనం చేసిన శిష్యులు వారు. అది వారికి పట్టిన భాగ్యం. అట్లానే బ్రహ్మశ్రీ వేదమూర్తులు కుప్పా శివసుబ్రహ్మణ్య అవధానులు గారు కూడా పొద్దున్న సభలో పాల్గొన్నారు. వారు కూడా అవకాశం ఉన్న సమయంలో వచ్చి అనుగ్రహిస్తా అనే మాట చెప్పారు. విద్యారణ్య పండితులు, మన సభలో పరీక్షాధికారి, స్వామివారి పూర్వాశ్రమ స్వామివారి పౌత్రుడు, ప్రభౌతుడు, చిర్రావూరు గురు వారి శిష్యులు, వేదాంతం వారి శిష్యుడు, వేదాంతం కుమారస్వామి గారి యొక్క శిష్యులు. అట్లాగే దేవరకొండ లక్ష్మీనారాయణ హవిర్యాజులు గారు అనుకోకుండా మనకి అధికస్య అధికం ఫలం అన్నట్టుగా ఇప్పుడు మనకి ఇక్కడ ప్రత్యక్షమయ్యారు. వారి ఆశీస్సులను కూడా మనం అందుకుంటూ ఉన్నాం. దేవరకొండ లక్ష్మీనారాయణ హవిర్యాజి గారు, లక్ష్మీ నరసింహ హవిర్యాజి గారు ఇక్కడికి మమ్మల్ని ఆశీర్వదించడానికి విచ్చేసిన పండితులందరికీ కూడా సాష్టాంగ ప్రణామాల్ని సమర్పించుకుంటూ ఉన్నాము. ఇదే విధంగా ఎల్లప్పుడూ మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. ఇప్పుడు సభ ముగుస్తూ ఉన్నది. ఓం యజ్ఞో బభూవస ఆబభూవస ప్రజజ్ఞే సవావృధే సదేవానామధిపతిర్బభూవసో అస్మాకం అధిపతీన్ కరోతు వయగ్గుస్యామ పతయోరయీణాం.